యోహాను సువార్త 10వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుదాం. 5వ వచనం వరకు చదువుకుందాం. గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకునివాడునై ఉన్నాడు. ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి. అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును. గొర్రెలు అతని స్వరం వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలికి నడిపించినప్పుడెల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరం ఎరుగును గనుక అవి అతన్ని వెంబడించును. అన్యుల స్వరము అవి ఎరుగవు గనుక అన్యుని ఎంత మాత్రము వెంబడింపక వాని యొద్ద నుండి పారిపోవునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని వారితో నేను ప్రార్థన చేసుకుందాం. మిక్కిలి ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రభు అయిన యేసు స్తోత్రములు. ప్రభువా, ఈ యొక్క సాయంకాల సమయంలో మరొక్కసారి నాయనా నీ రక్తం క్రిందికి మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకున్నందుకు స్తోత్రములు. ప్రభువా ఇదిగో ఈ బుధవారపు ఆరాధనలో ప్రభువా మరొక్కసారి ఈ చిన్న సంఘంగా కూడుకునే భాగ్యమును మాకు అనుగ్రహించినందుకు స్తోత్రములు. ప్రభువా ఇదిగో మా ప్రయాణాల్లో మీరు మాకు తోడుగా ఉన్నందుకు స్తోత్రములు. ప్రభువా ముఖ్యముగా ప్రభువా నీ యొక్క వాతావరణమును స్వాధీనంలో చేసుకుని ఉన్నారు. ప్రభువా ఓ గొప్ప కార్యము ప్రభువా మా పట్ల చేసి ఉన్నారు తండ్రి. ఇదిగో నాయనా, మరి మేమైతే ప్రభువా ఈ యొక్క బుధవారపు ఆరాధన జరుగుచున్నదో లేదో మాకైతే నాయనా అదొక అర్థం కాని ప్రశ్నార్థకంగా ఉన్నది. కానీ ప్రభువా ప్రార్థించినప్పుడు సమస్తము సాధ్యమని ప్రభువా మేము ప్రార్థించుండగా తండ్రి వాతావరణాన్ని ఆయన నిమ్మలపరిచిన దేవుడవు ప్రభువా. ఇదిగో నాయన ఈ బుధవారపు ఆరాధనలో తండ్రి ఎవరైతే ప్రభువా నాయన అతను కూడొచ్చున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఓ తండ్రి, వారి యొక్క ప్రయాస వ్యర్థము కాకుండా మీరే రంగం మీద దిగివచ్చి ప్రభువా ఇదిగో ఈ చదవబడిన లేఖనాల నుండి కాలపు ప్రవక్త ఏ వాక్యాన్ని అయితే ప్రభువా ఏ ప్రత్యక్షతతో నాయన బోధించున్నాడో తండ్రి అదే పరిశుద్ధాత్మగా నాయన నువ్వు ఇక్కడ దిగువచ్చి ప్రభువా మరొక్కసారి తండ్రి పులిపీఠమును సమీపించి నీ బిడ్డలతో నేరుగా మాట్లాడి ఇదిగో మా అందరినీ కూడా తండ్రి ఎత్తబాటుకు సిద్ధపరచమని దీవించి ఆశీర్వదించమని మా ప్రభును రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. హల్లెలూయా. మరొక్కసారి వారం మధ్యలో ఈ బుధవారపు ఆరాధనలో ఈ రీతిగా మరలా దేవుని సన్నిధిలో మనం అందరం కూడి ఉండి ఆయన నామాన్ని మహింపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మరి నేరుగా వాక్యంలోకి మనం వెళ్ళిపోదాం. మనం ఇంతకు మునుపే ఈ యొక్క వాక్యాన్ని మనం చదివి ఆ వాక్యం యొక్క భావాన్ని ప్రవక్త ఎందుకు ఈ వాక్యాన్ని చదివిన తర్వాత ఆయన ఎన్నుకున్నటువంటి అంశాన్ని కూడా అంశానికి చదివిన వాక్యానికి సంబంధం లేనట్టుగా ఉంటుంది. ఈ ఒక రెండు బుధవారాలకి మునుపు నేను చెప్పినట్టున్నాను ఈ అంశాన్ని. జ్ఞానమును ఎదుర్కొనే విశ్వాసము. హల్లెలూయా. సో ఈ చదువుకున్నటువంటి ఈ గొర్రెల కాపరి గురించి, నా గొర్రెలు నా స్వరం వినును, అలాగే అన్యుని స్వరం అవి ఎన్నడూ వినవు అని చెప్పి ఈ ఉపమానం మనకి అందరికీ తెలుసు. ఎక్కువ శాతం పిల్లలకి బాగా ఇవి మనం అప్పుడప్పుడు చెప్తూ ఉంటాం. ప్రవక్త కూడా ఎక్కువ సందర్భాల్లో ఈ నా గొర్రెలు నా స్వరమును వినును అనే ఈ సందర్భాన్ని తీసుకుని ఆయన చాలా మెసేజ్లో చెప్తూ ఉంటారు. ఈ వర్తమానానికి అసలు ఈ రిఫరెన్స్కి అసలు ఈ వర్తమానం అంతా నేను చదివాను. చదువుకుంటూ వెళ్ళేటప్పుడు ఎక్కడ దీనికి సింక్ అవ్వట్లేదు. అసలు ఎందుకు ఈ రిఫరెన్స్ తీసుకుని ప్రవక్త జ్ఞానాన్ని ఎదుర్కొనే విశ్వాసం అనే ఆ వర్తమానాన్ని ఎందుకు ఆయన తీసుకొని బోధిస్తున్నాడు అని నేను ప్రశ్నించుకున్నాను నాకు నేనుగానే. అయితే వర్తమానం అంతా అయిన తర్వాతే మనకు కూడా అర్థమవుతుంది. మరి ఇది ఎప్పటికి నేను ముగిస్తాను నాకు తెలియదు. కానీ టైటిల్ మాత్రం జ్ఞానమును ఎదుర్కొనే విశ్వాసం అనే కాకుండా
ఆయా సందర్భాల్లో దానికి తగినట్టుగానే మనం దాన్ని మార్చుకుంటూ మనం వెళ్తాం. బుధవారము మరి ఇది ఎన్ని వారాలు పడుతుందో నాకు తెలియదు. ఈ వర్తమానమే కాదు, ప్రవక్త చెప్పినటువంటి దీనికి రిలేటెడ్గా ఉండే మెసేజ్లు ఏవైతే ఉన్నాయో దాన్ని కూడా నేను ఆధారంగా తీసుకుని ఈ యొక్క సిరీస్ని ప్రారంభిస్తున్నాను. యాక్చువల్గా దీన్ని జ్ఞానమును ఎదుర్కొని విశ్వాసం అని టైటిల్ తెలుగులో పెట్టారు. మరి అది కరెక్టా కాదనేది నాకు తెలియదు. విజ్డమ్ వర్సెస్ ఫెయిత్ అని ఉంది. జనరల్గా విజ్డాని అంటే జ్ఞానమే, విజ్డమ్ అంటే జ్ఞానమే, వివేకము, జ్ఞానము అనే ఈ పదాలు వస్తాయి. అలాగే ఫెయిత్, విశ్వాసం. ఈ రెండింటికి మధ్యలో ఈ ఒక యుద్ధం, ఒక పోటీ, ఇది అసలైన మీనింగ్ వస్తుంది అనమాట. మనము జనరల్గా మనం గ్రహిస్తే విజ్డమ్ వర్సెస్ ఫెయిత్. సో ఈ రెండిటికి పోటీ ఉంది. ఏదానికి? జ్ఞానానికి, విశ్వాసానికి. ఈ రెండిటి మధ్య ఒక పోరాటం ఉంది. ఇందులో ఏది గెలుస్తుంది? ఇప్పుడు జనరల్గా పాకిస్తాన్, అదే ఇండియా వర్సెస్ పాకిస్తాన్, ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా అని ఒక క్రికెట్ మ్యాచ్లు ఆడుతున్నప్పుడు ఈ వర్సెస్ అని పదం వాడుతూ ఉంటాం. ఈ రెండింటి మధ్య ఏం జరుగుతుంది? ఒక పోరాటం జరుగుతుంది. ఆ పోరాటంలో ఎవరికో ఒక్కరికి మాత్రమే విజయం వస్తుంది. అలా మీరు దీన్ని తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఈ విజ్ఞానానికి అంటే ఈ విజ్డమ్కి లేదా ఈ విజ్ఞానానికి, విశ్వాసానికి ఇప్పుడు పోరాటం జరుగుతుంది, పోటీ జరుగుతుంది. కొంతమంది విజ్ఞానాన్ని ఆధారం చేసుకుని యుద్ధానికి సిద్ధమవుతూ ఉన్నారు. కొంతమంది విశ్వాసాన్ని ఆధారం చేసుకొని యుద్ధానికి సిద్ధమవుతూ ఉన్నారు. ఇప్పుడు ఈ ఇద్దరి మధ్యలో ఎవరు గెలుస్తారు? అలాగే ఈ విజ్ఞానానికి సంబంధించిన బ్యాచ్లో మనం ఉన్నామా, లేదా విశ్వాసానికి సంబంధించిన బ్యాచ్లో మనం ఉన్నామా? మనము ఎవరి పక్షాన నిలబడి యుద్ధానికి సిద్ధమవుతూ ఉన్నాము? జ్ఞానానికి మూలకర్త అయినటువంటి వ్యక్తికి ఇప్పుడు ఈ ప్రతి టీంకి ఒక లీడర్ ఉంటున్నాడు, అంతే కదండి? ప్రతి టీంకి కూడా ఒక లీడర్ ఉంటాడు, క్యాప్టెన్ ఉంటాడు. ఆ క్యాప్టెన్ వెనకాల మిగతా వాళ్ళందరూ ఫాలో అవుతుంటారు. ఆయన ఏదైతే గైడ్ చేస్తాడో దాన్ని ఫాలో అవుతూ ముందుకు వెళ్తూ ఉంటారు. ఏ టైంలో ఎలాగా యుద్ధం చేయాలి, ఏ టైంలో ఎలాంటివి ఎత్తుగడలు వేయాలి, ఇవన్నీ కూడా ఒక ఆటలో అవ్వచ్చు, ఒక యుద్ధంలో అవ్వచ్చు, ఎక్కడైనా సరే కానీ ఇవన్నీ కామన్గా. సో ఇప్పుడు ఈ విజ్ఞానానికి ఒక మూలకర్త ఉన్నాడు. అతను చెప్పినట్టుగా మిగతా వాళ్ళందరూ, అతని అనుచరులందరూ కూడా అతను చెప్పినట్టుగానే చేయాలి. అలాగే విశ్వాసానికి కూడా మూలకర్త ఉన్నాడు. ఆ విశ్వాసానికి మూలకర్తగా ఉన్న వ్యక్తి ఏదైతే చెప్తే అదే చేయాలి మనం. హల్లెలూయా, అర్థమవుతుందండి? సో ఇక్కడ మనం ఈ జ్ఞానమును ఎదుర్కొనే విశ్వాసం అనే టైటిల్ చూస్తే ఇది కొంచెం డిఫరెంట్గా మనకు కనిపిస్తుంది. ఇందులో పెద్దగా ఎలా ఉందంటే జ్ఞానాన్ని ఎదుర్కోవడానికి విశ్వాసం కావాలి అన్నట్టుగా మనకు అనిపిస్తుంది. కానీ రియల్గా మనం చూస్తే అసలు ఇంగ్లీష్లో దీన్ని విజ్డమ్ వర్సెస్ ఫెయిత్ అని ఉంది. కానీ ఈ రెండు ప్యారలల్గా వెళ్తూ ఉన్నాయి. అర్థమవుతుందండి? ఈ రెండు ప్యారలల్గా వెళ్తున్నాయి. ఈ రెండు ముఖాముఖిగా వస్తున్నాయి. ఈ రెండు ముఖాముఖిగా ఎదురెదురు పడుతూ ఉంటాయి ప్రతి సందర్భంలో. ఆ ముఖాముఖిగా ఎదురెదురు పడే సమయం వచ్చేటప్పుడు నువ్వు నిజంగా విశ్వాసాన్ని కలిగి ఉన్నప్పుడు, నిజమైన విశ్వాసం నీలో ఉన్నప్పుడు ఆ విజ్ఞానాన్ని ఎలా ఎదుర్కొంటావు? లేదా నువ్వు ఒకవేళ విజ్ఞానాన్ని కలిగి ఉండి విశ్వాసాన్ని ఎలా ఎదుర్కోవాలి? చూడండి, ఇందులో ఏదో దాంట్లో మనం ఉంటాం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా భూమి మీద జీవిస్తున్నటువంటి ప్రతి మనిషి కూడా రెండిటి మీద ఆధారపడి ఉంటాడు. ఉంటే విజ్ఞానం మీద అయినా ఆధారపడి ఉండాలి, లేదా విశ్వాసం మీద అయినా ఆధారపడి ఉండాలి. అయితే ఇప్పుడు మనం జీవిస్తున్న ఈ కాలం వచ్చేసరికి ఇది కాలం యొక్క ముగింపు. హల్లెలూయా. మనము జీవిస్తున్నది కాలం యొక్క ముగింపులో ఉన్నాం మనం. ఏంటి కాలం యొక్క ముగింపు అంటే దేవుడు తన కృపను తన ఎన్నిక చేసుకున్నటువంటి ప్రజల మీద తన కృపను చూపించడానికి ఇంకా ముగింపు. ఇది కృపాకాలం అనేది ముగింపు కాలం అన్నమాట. సో ఈ కృపాకాలం అనేది ముగింపు దశలో జీవిస్తున్న ఈ కాలంలో మనం ఉన్నాము. మన కాలం దగ్గరికి వచ్చేసరికి విజ్ఞానం ఎలా ఉంది, మన కాలం దగ్గరికి వచ్చేసరికి విశ్వాసం ఎలా ఉంది, ఈ రెండింటిలో మనం చూసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు మనం అందులో ఏదో ఒక దాంట్లో ఖచ్చితంగా మన యొక్క జీవితాన్ని అందులో ఉంటుంది, కలిపి ఉంటుంది. అందులో విశ్వాసంతోనైనా ఉంటుంది, లేదా ఖచ్చితంగా విజ్ఞానంతోనైనా ఉంటుంది. మనం కొన్నిసార్లు జనరల్గా మనం ఏమనుకుంటున్నాము అంటే విశ్వాసము అనగానే చక్కగా మనకు ఇది
క్రైస్తవుడికి సంబంధించింది కాబట్టి, విశ్వాసం అనేది అది నాకు సంబంధం కలిగి ఉంది కాబట్టి, నేను విశ్వాసం కలిగి ఉన్నాను, నేను విశ్వాసానికి సంబంధించిన గుంపులో ఉన్నాను అని చెప్పి మనం డిసైడ్ చేసుకుంటున్నాం. అలాగే అనుకుంటూ కొన్నిసార్లు అని కాదు, వాళ్ళు అసలు నిజంగా విశ్వాసంలో వాళ్ళు లేకుండానే మేము విశ్వాసంలో ఉన్నాము అని చెప్పి వాళ్ళే మోసం చేసుకుంటున్నటువంటి కాలంలో మనం ఉన్నాం ఇప్పుడు. ఖచ్చితంగా ఈరోజు మరి నేను ఈ సిరీస్ కోసం నేను కొన్ని విషయాలు చెప్తున్నాను. దేవుడు అనుమతిస్తే ఆదివారం దీనికి సంబంధం కాదులేండి, అది వేరే ఆలోచనలో ఉన్నాం. దేవుడు కృప చూపించాలి, దాని ద్వారా మనం ముందుకు వెళ్తున్నాం. కానీ ఈ విషయాలు ఎందుకు నేను తీసుకుంటున్నాను అంటే, ప్రస్తుత కాలంలో మనము ఒక సైంటిఫిక్ ఏజ్లో ఉన్నాం, అంతే కదండి. ఇలాంటి కాలము అంటే ప్రతిదానికి కూడా అసలు దేవుని మీద మనం ఆనుకోవాలి, దేవుడు ఉన్నాడు, దేవుడు మన పట్ల కార్యాలు చేస్తాడు, దేవుడు మన ప్రార్థన వింటాడు, దేవుడు మనల్ని స్వస్థపరుస్తాడు, దేవుడు మనకి కొన్ని కష్టాల నుంచి విడుదల చేస్తాడు అనేది రాను కాలం ఎలాగైపోయింది అంటే, దేవుడి మీద మనకి అసలు ఎటువంటి నమ్మకం లేకుండా ఈ సైన్స్ ఏదైతే ఉందో, ఈ సైన్స్ గాను విజ్ఞానంగా పిలువబడుతున్న ఈ సైన్స్ ఏదైతే ఉందో, ఇదంతా కూడా ఏం చేసిందంటే పూర్తిగా దేవుడి మీద ఉన్నటువంటి విశ్వాసాన్ని తీసివేసింది. అర్థమవుతుంది కదండి. పూర్తిగా దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసాన్ని తీసివేసి, దేవుడి మీద ఉండాల్సినటువంటి విశ్వాసంలో ఉండే ఆ స్థానానికి బదులుగా ఇప్పుడు విజ్ఞానాన్ని పెట్టేసింది. ఈ విజ్ఞానాన్ని తీసుకొచ్చి నువ్వు ప్రార్థన చేస్తున్నావు, కానీ విశ్వాసంతో కాదు. గుర్తెట్టుకోండి, నువ్వు ప్రార్థన చేస్తున్నావు కానీ అది విశ్వాసంతో కాదు, విజ్ఞానంతో, విజ్డమ్తో, వివేకంతో నువ్వు దేవుణ్ణి అడుగుతూ ఉన్నావు. నీ అవసరత నిమిత్తం, నీ అక్కర నిమిత్తం, నీకు ఏదైతే అవసరమో దానికోసం నువ్వు అడుగుతున్న విధానము విశ్వాసంతో అడుగుతున్నావా లేదా విజ్ఞానంతో అడుగుతున్నావా అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అండి. ఎందుకు తెలుసండి, మనం అనుకుంటున్నాం ఈరోజు ఈ భూమి మీద ఎండ్ టైం మెసేజ్లో ప్రపంచంలో చాలా సంఘాలు ఉన్నాయి, అనేక ప్రాంతాల్లో అనేక దేశాల్లో కూడా వర్తమానం విస్తరించింది. ఆఫ్రికా అడవుల్లోనికి ఇండియన్ ట్రైబ్స్ అన్ని దిక్కలు కూడా వర్తమానం స్ప్రెడ్ అయింది కాబట్టి చాలా గొప్పగా ఉంది. మనుషుల్లోకి వర్తమానం వెళ్ళింది, ఎక్కడో దగ్గర ఈ వర్తమానం నాటుకుంటూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ వాక్యం అక్కడ ఫలిస్తుంది. కాబట్టి ఎక్కువ గుంపే ఉందా లేదండి? ఎస్, ఉంది. మీరు గూగుల్లోకి వెళ్ళి విలియం మ్యారియన్ ఏంటంటే వికీపీడియా ఉంటుంది కదా, అది చూడండి. బ్రనహం అనుసరులు అని చెప్పి ఇంచుమించు ప్రపంచం చుట్టూ ఒక 2 కోట్ల మంది ఎంత ఉన్నారన్నట్టుగా వస్తుంటుంది. చూసారండి? అంటే వధువు 2 కోట్ల మంది ఉన్నారండి. బ్రనహం అనుచరులు అని చెప్పి ఆ గూగుల్లో వస్తుంటుంది. అది చదివితే అంతమంది ఉన్నారా అన్నట్టుగా చూపిస్తుంటుంది. అబ్బో, వర్తమానంలో ఉన్న వాళ్ళే 2 కోట్ల మంది ఉన్నారన్నమాట. ప్రపంచంలో ఉన్న వాళ్ళు చూసుకోండి. అంటే వధువు 2 కోట్ల మంది ఉన్నారు. కానీ 2 కోట్లు కాదండి, ప్రవక్త వర్తమానం బోధించి ఆ వర్తమానం అయిపోయిన తర్వాత ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఈరోజు నేను చెప్పిన సబ్జెక్ట్ని గ్రహించిన వాళ్ళు చూస్తే నా చేతి మీద, నా వేళ్లలో నేను లెక్క పెట్టగలను అన్నాడు ఆయన. అలాగా వధువు అంటే వర్తమానము, ప్రవక్త టేపులు మన ఇంటి దగ్గర ఉన్నాయి, వర్తమాన బుక్స్ మన ఇంటి దగ్గర ఉన్నాయి, విలియం మ్యారియన్ బ్రన్హాంగర్ ఫోటో మా ఇంటి దగ్గర ఉంది, మేఘం ఫోటో మా ఇంటి దగ్గర ఉంది. ఇవన్నీ మేము ఉన్నాం కాబట్టి నేను ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకున్నాను, ఈ వర్తమానం నేను నమ్ముతున్నాను, ఈవెన్ నేను 2వ రాకడ నేను నమ్ముతూ ఉన్నాను అని చెప్పి ఉన్న వాళ్ళందరూ వధువు వేసుకుంటే అక్కడే మనం పప్పులో కాలేసినట్టు. అర్థమవుతుందండి? అలా చెప్పుకున్న వాళ్ళందరూ కలిపితేనే అక్కడ 2 కోట్ల మంది వచ్చారు వాళ్ళు. ఒకవేళ ఉంటే ఉండొచ్చు, నేను అది 2 కోట్ల మంది కాదు అని నేను చెప్పట్లేదా, ఉంటే ఉండొచ్చు. కానీ వాళ్ళందరూ కలిగి ప్రతి ఇలా ఎండ్ టైం మెసేజ్ అనే
ఒక ట్యాగ్ వేసేసుకొని ఉన్న వాళ్ళందరూ మెసేజ్ బిలీవర్స్, వాళ్ళందరూ కూడా ఇగో విశ్వాసాన్ని నమ్ముతున్నారు. విశ్వాసమే వాళ్ళ నాయకుడు విశ్వాసమే, కాబట్టి దాన్ని పట్టుకొని వెళ్తున్నారు అనుకోవడానికి చాలా అది అక్కడే మనం తప్పు చేస్తున్నాం. అలా భ్రమించిపోయి వాళ్ళు వెళ్తున్న మార్గంలో విశ్వాసాన్నే మాకు 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 మూలస్థానం విశ్వాసమే, మాకు మూలాధారం విశ్వాసమే అని చెప్పుకుంటూ విజ్ఞానం మీద వాళ్ళు పునాదులు వేస్తూ ఉన్నారు. విజ్ఞానం మీద అర్థమవుతుంది కదండి. కాబట్టి ఈ సాయంకాల సమయంలో మనము విశ్వాసమును క్షమించండి, జ్ఞానమును ఎదుర్కొనే విశ్వాసము కాదు ఇక్కడ మనం చూడాల్సింది. ఈ రెండింటికి మధ్య పోటీ జరుగుతూ ఉంది, దాన్నే మనం చూడాలి. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు కూడా మానవుడికి రా మెటీరియల్ ఇచ్చాడు. తెలుసు కదండి, రా మెటీరియల్ అంటే ముడిసరుకు అంటాం. దేవుడు ఒక మనిషికి ముడిసరుకునిచ్చాడు. అర్థమవుతుందండి. ఎందుకు మెల్లమెల్లగా ఇది అంటే బుధవారం కదా, కొంచెం ఇది బైబిల్ స్టడీ లాగే మనకి ఈరోజు ఉంటుంది అంతా కొంచెం. సో ముడిసరుకు అంటే ఏంటి అని అంటే, దాంతో నీ మైండ్లో ఏదో ఒకటి ఉంటుంది, ఒక ఆలోచన ఉంటుంది. ఆ ఆలోచన తయారు చేయాలి అని అంటే ఆ ఆలోచనలో ఉన్నటువంటి ఆ వస్తువు నీకు ఒక ఆలోచన కలిగినటువంటి ఒక వస్తువు రూపం ఒకటి ఉంటుంది నీకు. ఆ రూపంతో ఉన్న వస్తువు ఇక్కడ కనబడదు నీకు. ఇక్కడ నువ్వు కొన్ని షాపులోకి వెళ్ళి పిల్లలకి ఏదైనా స్కూల్లో ఏదైనా తయారు చేయమని చెప్తారు. వీళ్ళు వచ్చేసి స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన వెంటనే మమ్మీ ఒక కార్డ్బోర్డ్ కావాలి, ఒక సిజర్ కావాలి, చార్ట్ కావాలి, కలర్స్ కావాలి, వాటర్ కలర్స్ కావాలి, ఈ కలర్స్ కావాలి, ఆ కలర్స్ కావాలి, అది కావాలి, గ్లూ కావాలి, అది కావాలి, ఇది కావాలని చెప్తారు. అంతేనండి. ఇవన్నీ ఏమిటి అని అంటే మూల సరుకులు, ఇవి మూల పదార్థాలు, రా మెటీరియల్స్ అంటారు. వీటన్నిటి సమకూర్చిన తర్వాత వీళ్ళు మైండ్లో లేదా ఆ మేడం గారు ఏదో చెప్తారు కదా, దాన్ని ప్రజెంట్ చేయడానికి వీటన్నిటి నుంచి ఇందులో కొంత తీసుకొని ఇందులో కొంత తీసుకుంటాం, ఇందులో కొంత తీసుకుంటాం, ఇందులో కొంత తీసుకుని అన్నీ చేసి ఒక రూపాన్ని తీసుకొని వస్తామండి. ఆ రూపంగా వచ్చింది ఏంటిది? అదే జాగ్రత్త చూడండి. ఇది ముడిసరుకు. అన్ని వస్తువులు కూడా ఆ ముడిసరుకును ఉపయోగించుకొని తీసుకొచ్చింది ఒక బై ప్రోడక్ట్ అంటారు దాన్ని. మీకు అర్థమవుతుంది కదండి. ఉప ఉత్పత్తి, ఇవి ఉత్పత్తులే. చూడండి, ఆ యొక్క కార్డ్బోర్డు ఉత్పత్తే. అవి కూడా అసలు రా మెటీరియల్ కాదు. అది మనం ఇంకా ముందుకు వెళ్ళి చూడాలంటే అసలు కార్డ్బోర్డ్ అనేది తయారు చేయాలని దానికి ఒక రా మెటీరియల్ ఉంటుంది. అంటే ఈ మెయిన్గా ఇప్పుడు ఏదైతే పిల్లలకి ఏదైతే ఏదో టీచర్ తయారు చేయమన్నారో ఆ ఐటెం తయారు చేయడానికి కావాల్సిన మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏంటంటే మూల పదార్థాలు, మూల వస్తువులు. వాటి ఉపయోగించుకొని తయారు చేసిందేమో బై ప్రోడక్ట్. అర్థమవుతుంది కదండి. అలాగ దేవుడు కూడా మానవునికి కొన్ని మూల పదార్థాలను ఇచ్చాడు. హల్లెలూయా. కొన్ని మూల పదార్థాలను ఇచ్చిన తర్వాత ఆ మూల పదార్థాలను ఉపయోగించుకొని ఆయన ఏం చేయాలి? బై ప్రోడక్ట్లను తీసుకొని రావాలి, ఉప ఉత్పత్తులను తీసుకొని రావాలి. హల్లెలూయా. కాబట్టి జాగ్రత్త చూడండి. దేవుడు మొట్టమొదటిగా ఇచ్చినటువంటి ఈ భూమి మీద ఒక నరుడుగా, ఒక జీవిగా, అన్ని జంతువుల్ని, వృక్షాల్ని అన్నీ అయిపోయిన తర్వాత ఆయన ఒక రా మెటీరియల్ని ఇచ్చాడు. అదే ఆదాము. అర్థమవుతుంది కదండి. ఆ రా మెటీరియల్ ఏంటిదండి? ఆదాము, ఆ మూల పదార్థం. హల్లెలూయా. ఇంకో మాటలో చెప్పాలంటే ఒరిజినల్ సీడ్. ఒరిజినల్ సీడ్ అండి. దేవుడు ఒక ఒరిజినల్ సీడ్ని లేదా ఒక ఒరిజినల్ మెటీరియల్ని, ఒక మూల పదార్థాన్ని తీసుకొచ్చాడు. ఇప్పుడు ఆ మూల పదార్థంలో నుంచి ఏం రావాలి? బై ప్రోడక్ట్ రావాలి. జాగ్రత్త చూడండి. మూల పదార్థానికి అసలు ఆ మూల పదార్థం ఎక్కడి నుంచి వచ్చింది ముందు సరేండి. ఆ రా మెటీరియల్ అనేది ఎక్కడి నుంచి ప్రారంభమైంది? ప్రవక్త ఒకసారి, అది మనం చాలాసార్లు చదివిన లేఖనమే, మనకు అందరికి తెలిసిందే. అది హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము
చూడండి, ఇక్కడ కూడా ఫెయిత్ గురించి మాట్లాడుతున్నారు, విశ్వాసం గురించే. విశ్వాసం అనేది చూడండి, అక్కడ లేఖనము, నేను ఇప్పుడు లేఖనం గురించి చెప్పట్లేదు కానీ మనకు కావలసిన రా మెటీరియల్ గురించి మాట్లాడుతున్నాను. మీకు అర్థమవుతుందండి? మొట్టమొదటి భూమి మీద నరుడు ఆదాము, అంతేనండి? మొట్టమొదటి నరుడుగా ఉన్నటువంటి ఆదాము ఎవరు అంటే రా మెటీరియల్, మూల పదార్థం. జాగ్రత్త గమనించండి, ఏ మూల పదార్థమైనా ఆదాము గురించి మాత్రమే చెప్పట్లేదు కానీ భూమి మీద ఈరోజు ఇన్ని వస్తువులు, ఇన్ని మెటీరియల్స్, ఎన్నో ఎలిమెంట్స్తో నిర్మించబడినటువంటి చాలా కనిపిస్తున్నాయి మనకి. కనిపిస్తున్నాయి లేదండి? ఈ వస్తువులన్నిటికి కూడా ఒక రా మెటీరియల్స్ ఉంటాయి. ఉప్పు కనబడుతుంది మనకి, సాల్ట్, అది మనం చూస్తున్నాం. అది సాల్ట్ రూపంలో రాక మునుపు అది ఇంకొక రూపంలో ఉంది. దాన్నే రా మెటీరియల్ అంటే. ఆ రా మెటీరియల్ నుంచి సాల్ట్ను తయారు చేస్తున్నారు. సిమెంట్ ఉంది, సిమెంట్గా రాక మునుపు దానికి చాలా రా మెటీరియల్స్ ఉంటాయి. అవన్నిటిని కలిపిన తర్వాత అది ఆ సిమెంట్ ఫ్యాక్టరీలోని బాగా వేడి చేసి దాన్ని పౌడర్ ఫామ్లో రూపంలో తీసుకొచ్చినప్పుడు అది సిమెంట్గా మారింది. అంతేనండి? రా మెటీరియల్గా ఉన్నప్పుడు ఒక రూపం ఉంటుంది, గుర్తెట్టుకోండి. రా మెటీరియల్ నుంచి బై ప్రోడక్ట్గా వచ్చినప్పుడు ఇంకొక రూపంలోకి వస్తుంది. రూపం మారుతూ ఉంది, రెండు ఒకటే రూపం ఉండదండి. రా మెటీరియల్గా ఉన్నప్పుడు ఖచ్చితంగా దాని రూపం వేరు. ఆ తర్వాత ఆ రా మెటీరియల్ నుంచి బై ప్రోడక్ట్గా ఏదైతే వస్తుందో అప్పుడు అక్కడ ఒక రూపం వస్తుంది. రెండు ఒకే రూపం ఉండట్లేదు. జాగ్రత్త చూడండి, ఆదాము అవ్వలు ఇద్దరు, జాగ్రత్త చూడండి, అక్కడ ఇద్దరు పురుషులు కాదు, ఇద్దరు కూడా పురుషులు కాదు. ఇక్కడ ఇంకో ఆదాము, పక్కన ఇంకొక ఆదాము లేడు. తన నుంచి బయటకు వచ్చిన ఆదాము కూడా పక్క నుంచి వచ్చినప్పుడు అవ్వ వచ్చింది. అవ్వ ఆదాము కాదు, ఆమె స్త్రీ. చూడండి, మూల పదార్థము ఆదాము, ఆదాములో నుంచి వచ్చినటువంటి బై ప్రోడక్ట్ ఎవరు? అవ్వ. ఇప్పుడు మూల పదార్థానికి ఒక రూపం ఉంది, బై ప్రోడక్ట్కి ఒక రూపం ఉంది. మీకు అర్థమవుతుంది కదండి? మూల పదార్థం యొక్క శరీర నిర్మాణం ఒకటి, దీనిలోంచి బయటకు వచ్చినటువంటి బై ప్రోడక్ట్ శరీర నిర్మాణం ఒకటి. అందుకే బైబిల్ గ్రంథము వాళ్ళని స్త్రీనిగాను పురుషునుగాను అని ఉంది. రెండు వేరు వేరు. ఎందుకు మూల పదార్థము, ఎందుకు బై ప్రోడక్ట్? అర్థమవుతుందండి? ఎందుకు ఉప ఉత్పత్తి? హల్లెలూయా. జాగ్రత్త గమనించండి, ప్రవక్త ఒక వర్తమానంలో చెప్పారు. ఆయన అంటే మహోన్నతమైన కళాఖండం అనే వర్తమానం గురించి మాట్లాడుతున్నప్పుడు ప్రవక్త అన్నారు, ఆదాము మొదలుకొని యేసు ప్రభు వారి వరకు ఉన్న ఈ 4000 సంవత్సరాలు, ఈ 4000 సంవత్సరాలు, ఈ కాలం అంతటి గుండా దేవుడు ఒక మహోన్నతమైన కళాఖండము కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు అన్నాడు ఆయన. అర్థమవుతుందండి? ఈ 4000 సంవత్సరాల కాలం అంతా కూడా దేవుడు ఒక మహోన్నతమైన కళాఖండం గురించి ఎదురు చూస్తూ ఉన్నాడు. దానికి మునుపు ఉన్నటువంటి ఈ 4000 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి ఈ కాలం అంతట్లో కూడా చాలా కళాఖండాలు వచ్చాయి, కానీ మహోన్నతమైన కళాఖండం రాలేదు. చాలా ఉన్నాయి, కళాఖండాలు ఉన్నాయి. ఒక మహోన్నతమైన కళాఖండం నిర్మించబడాలి అని అంటే దానికి ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్స్ ఉంటాయి. ఆ మహోన్నతమైన కళాఖండం నిర్మించడానికి ముందు దానికి ఒక పీఠం లాంటిది ఉంటుంది. ఇవన్నిటి గురించి ప్రవక్త అందులో మాట్లాడుతూ ఉన్నాడు. ఇవన్నీ దాటుకొచ్చిన తర్వాత అప్పుడు మహోన్నతమైన కళాఖండం నిర్మించబడింది. అదే ప్రభు అయిన యేసుక్రీస్తు అన్నారు ఆయన. హల్లెలూయా. సో ఇప్పుడు ప్రవక్త మహోన్నతమైన కళాఖండం అనేసి అక్కడే అయిపోయి ఉంటే నో ప్రాబ్లం. కానీ ప్రవక్త మహోన్నతమైనటువంటి కళాఖండంగా పిలువబడిన ఆ పెండ్లి కుమారుడు 4000 సంవత్సరాలు అంటే ఆదాము మొదలుకొని యేసు ప్రభు వరకు ఉన్నటువంటి ఈ కాలంలో ఈ 4000 సంవత్సరాల క్రితము ఒక మహోన్నతమైన పెండ్లి కుమారుడు వచ్చాడు. అదే మహోన్నతమైన కళాఖండము అన్నాడు. మరి ఇప్పుడు ఏమిటి? ఈ 2000 సంవత్సరాల కాలంలో ఏం జరుగుతుంది అని అంటే యేసు ప్రభు వారి కాలం మొదలుకొని ఇప్పుడు మనం జీవిస్తున్న ఈ కాలంలో ఉన్నట్టు ఇప్పుడు ఏం జరుగుతుంది అని అంటే ఎక్కడ కూడా ఒక మహోన్నతమైన కళాఖండమే నిర్మించబడబోతుంది అన్నాడు ఆయన. చూడండి, ఎక్కడ కూడా పీఠం ఉంది అంటే ఆ పునాదులు ఉన్నాయి.
ఇవన్నీ అంచెలంచెలు దాటుకుంటూ వస్తూ ఇప్పుడు మహోన్నతమైనటువంటి ఆ గొప్ప ఆ కళాఖండం నిర్మించబడింది. ఈ కళాఖండం ఎవరు అంటే బై ప్రోడక్ట్. బై ప్రోడక్ట్ అర్థమవుతుంది కదండి. బై ప్రోడక్ట్ మూల పదార్థము యేసు ప్రభు వారు, యేసు ప్రభువేనండి. మొదటి రాకడలో మనుష్య కుమారుడిగా ఈ భూమి మీదకి వచ్చాడు కదా, ఆయనే మూల పదార్థము. అందుకే మన ప్రతి వర్తమానంలోని ఇక్కడ మనకు ఒక మంచి కొటేషన్ ఉంటుంది. ఇక్కడ లేదు, ఇక్కడ దీనికి రాయలేదేమో కానీ పలకబడిన మాటే మూల విత్తనం. హల్లెలూయా. 2000 సంవత్సరాల క్రితమే ఆ గొప్ప మూల పదార్థం వచ్చింది. ఇప్పుడు ఆ మూల పదార్థంలో నుంచి ఏమొస్తుంది? ఉప ఉత్పత్తి వస్తుంది. ఎందుకు వస్తున్నాయి? ఉప ఉత్పత్తి యొక్క ఉద్దేశం ఏమిటి? మూల పదార్థం యొక్క ఉద్దేశం ఏమిటి? మూల పదార్థం లేకుండా ఉప ఉత్పత్తి రాదు. ఉప ఉత్పత్తి లేకుండా మూల పదార్థానికి అర్థమే లేదు. అర్థమవుతుందండి? సరే, మూల పదార్థంగా ఇప్పుడు సపోజ్ ఒక స్టీల్ ప్లాంట్ దగ్గరికి వెళ్ళి ఐరన్ కోర్ ఉంటుంది, మీకు తెలుసు కదండి. ఐరన్ కోర్ అంటారు. అంటే ఒక గుండ, టీపుడు గుండలాగా అది కూడా ఉంటుంది అనమాట. పొడి లాంటిది వస్తుంది, ఎక్కడ జపాన్ నుంచి ఎక్కడి నుంచి వేరే కంట్రీస్ నుంచి తెప్పిస్తారు వీళ్ళు. ఇది వచ్చి ఈ బెల్ట్ ద్వారా వెళ్తుంటే చూస్తుంటాం అప్పుడప్పుడు. ఇది రా మెటీరియల్, అది కూడా రా మెటీరియల్ ఒక భాగం అనమాట. ఇప్పుడు అది అలాగే ఉంటే ఈ స్టీల్ ప్లాంట్లోకి వచ్చిన తర్వాత దానిలో నుంచి 8 mm రాడ్లు, 12 mm రాడ్స్, ఇంకా చాలా రాడ్లు తయారై వస్తుంటాయి, ప్లేట్లు తయారై వస్తుంటాయి, తెలుసు కదండి. రేకులు తయారవ్వడానికి ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఇవన్నీ ఏమిటి అంటే బై ప్రోడక్ట్స్. ఇప్పుడు ఆ కోర్ ఏదైతే ఉందో ఆ కోర్ లాగా వచ్చి అలాగే ఉందనుకోండి, అర్థమవుతుందండి. ఆ కోర్ వచ్చింది, ఆ కోర్ వల్ల అసలు అది అలాగే ఆ యొక్క ట్రైన్ల ద్వారా వచ్చినప్పుడు ఆ బోగిల్లోని ఆటలు ఉంటాయి కదా, ఆ పెట్లలోని అలాగే ఉందనుకున్నాం. ఫ్యాక్టరీకి వచ్చింది, లోడింగ్ అయ్యింది, అన్లోడింగ్ అయ్యింది, అలాగే ఉంది. దానివల్ల ఉపయోగం ఏమిటి? ఆ రా మెటీరియల్ రావడం ఉద్దేశం ఏమిటి అంటే దాని నుంచి ఉప ఉత్పత్తి రావాలి. మెయిన్ ఉద్దేశమే అదేనండి. ఇప్పుడు ఆ ఉప ఉత్పత్తి రావడం వల్లే, జాగ్రత్త గమనించండి, ఇది చాలా ఈజీగా ఏదో లెసన్గా చెప్పేసుకుంటున్నాం. ఆ ఉప ఉత్పత్తి రావడము మూలముగానే మీ ఇంటికాడ పాత్రలు నీకు ఉపయోగపడుతున్నాయి. లేదా అంటే నువ్వు చక్కగా ఎలా తింటున్నావు? ఇప్పుడు భోజనం చేయాలని ప్లేట్ కావాలి, స్టీల్ ప్లేట్ కావాలి, కంచం కావాలి, పింగాణి ప్లేట్ కావాలి. ఇవి ప్లేట్ల కింద రాక మునుపు ఇవి మూల పదార్థాలు. మూల పదార్థం వచ్చింది మంచిదే, కాదనలేదు. కానీ ఆ మూల పదార్థంలో నుంచి ఒక బై ప్రోడక్ట్గా ఆ మూల పదార్థం మారకపోతే నువ్వు తినడానికి ప్లేట్గా రాదు. అంతేనండి. హల్లెలూయా. సో ఇక్కడ ఏ పాయింట్లో నేను చెప్తున్నాను అంటే, దేవుడు అసలు తను వధువుని అంటే 2000 సంవత్సరాల క్రితము ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన పెండ్లి కుమారుడుగా వచ్చాడు. పరిపూర్ణమైనటువంటి మహోన్నతమైన కళాఖండంగా ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు ఆయనలో నుంచి వచ్చినటువంటి బై ప్రోడక్ట్ ఏదైతే ఉందో, ఇప్పుడు ఉప ఉత్పత్తి ఏదైతే ఉందో, ఇప్పుడు ఆ ఉప ఉత్పత్తి యొక్క ఉపయోగం ఏమిటి? ఆయన కానీ ఇప్పుడు ఆయనలో నుంచి ఆ ఉప ఉత్పత్తి కానీ ఒకవేళ రాకుండా అలాగే ఆయన వచ్చి అలాగే చనిపోయి అలాగే వెళ్ళిపోయాడు అనుకుంటే ప్రయోజనం ఏమీ లేదు. అర్థమవుతుందండి? ఏ ప్రయోజనం ఉంది? యేసుప్రభు వారి భూమి మీద పుట్టి, యేసుప్రభు వారి భూమి మీద జీవించి, యేసుప్రభు వారి భూమి మీద చనిపోయి, యేసుప్రభు వారు తిరిగి జన్మించి తిరిగి లేపబడి 3వ దినాన తిరిగి లేపబడి ఆరోహణుడే పరలోకి వెళ్ళిపోయాడండి. విమోచన కార్యం ముగించి పడిపోయినట్టేనా? జాగ్రత్త చూడండి, విమోచన కార్యం ముగించబడలేదు. ప్రవక్త చెప్పారు, విమోచన కార్యం ఎక్కడ ముగించబడింది అంటే ఏ పశువు అయితే, లేదా ఏ మేక అయితే, ఏ గొర్రె అయితే, లేదా ఏదైతే ఏ గొర్రెలో ఏ మేకలో ఏ పశువులు అయితే నీ కోసం వధించబడిందో ఆ వధించబడినటువంటి ఆ పశువు యొక్క ఆత్మ ఏమవ్వాలి?
ఉందా ఆత్మ పశువుకి? లేదు. శరీరము ప్రాణమే ఉంది. శరీరం కనబడుతుంటుంది, ప్రాణము కొద్దిసేపు కటకటకట తన్నుకుంటూ ఉంటుంది, ప్రాణం పోయిన తర్వాత శరీరం డెడ్ బాడీ ఉంటుంది, అంతేనండి. సో దానివల్ల ప్రయోజనం లేదు మనకి. యేసు ప్రభు వారు కలువరి శిలువలో నలగొట్టబడ్డారు. యేసు ప్రభు వారు ఆయన ముళ్ళ కిరీటం వేయబడింది, ఆయన ప్రక్కన బల్లెపోటు పొడవబడింది, అర్థమవుతుందండి. ఆయన శరీరం అంతా కూడా తూట్లు తూటుగా దున్నబడింది. ఆయన శరీరం జీవోత్సవం లేనటువంటి ప్రాణం లేని శరీరంగా ఉంది. దించారు కిందకి, ఆ ప్రాణం లేని శరీరాన్ని తీసుకుని వచ్చి సమాధిలో పెట్టారు. ఒక గొర్రె పిల్లని ఎలా చేశారో అలాగే సమానమే, రెండు కూడా ఒకటే, ఏ మార్పు లేదు అందులో. కానీ గొర్రె పిల్లలోని ఉన్నటువంటి గొర్రె పిల్లకి ఆత్మ లేదు, కానీ నిజమైన గొర్రె పిల్లకి ఏంటుంది? ఆత్మ ఉంది. ఇప్పుడు ఆ ఆత్మ శరీరాన్ని మళ్ళీ తిరిగి జీవింపజేసింది. తిరిగి జీవింపజేసిన తర్వాత అక్కడితో విమోచనం పూర్తయిపోలేదు. అక్కడే మనం చేస్తున్న పొరపాటు ఏంటంటే, యేసు ప్రభు వారు కలువరి శిలువలో మన కోసం మరణించారు, విమోచన కార్యం గొప్పగా చేశారు, నిజమే. అక్కడితో అది ఎలాంటిది అంటే, నువ్వు ఒడ్డు దగ్గర నిలబడి అబ్బా భలేగుంది, నది భలే పారుతుంది, చేపలు భలేగా ఉన్నాయి, బబ్బబ్బబ్బా అంటే పక్కన ఉన్నోడు వచ్చి పట్టుకొని వెళ్ళిపోతుంటాడు. చేపలేటి ఇన్ని ఎక్కువ ఉన్నాయి, అబ్బా ఎంత బాగున్నాయి చేపలు, నువ్వు ఇలా వేస్తుంటాడు, అలా పట్టుకుని వెళ్తుంటాడు వలేసి. అలాగే ఇది కూడానా, కలువరి శిలువలోనే ఆయన చేసిన త్యాగాన్ని నువ్వు గుర్తిస్తున్నావు, నువ్వు కన్నీరు కారుస్తున్నావు, ఏడుస్తున్నావు, అయ్యో ప్రభు నా కోసం నలగొట్టబడ్డాడు. ప్రభురాత్రి భోజనం మెసేజ్ లాగా వెళ్ళిపోతుంది ఇప్పుడు, సరే అని నువ్వు కారుస్తున్న కన్నీరుకి విలువేమిటి అంటే, నువ్వు దూరం నుంచే చూస్తున్నావు, దాన్ని చూస్తున్నావు. ఆయన ప్రాణం విడిచిపెట్టిన తర్వాత ఆయన తిరిగి లేపబడ్డాడు, ఆయన మరలా సజీవుడయ్యాడు. ఇదిగో మృతుడినైతే కానీ యుగ యుగములు సజీవుడుగా ఉన్నాను అన్నాడు. ఆయన సజీవుడుగా ఉన్నాను నిరూపించుకున్నాడు. ఆయన సజీవుడుగా నిరూపించుకున్న తర్వాత ఆయన ఆరోహణుడు అయిపోయాడు. విమోచన కార్యం ముగిసిపోలేదు. ఎప్పుడు ముగుస్తుంది విమోచన అంటే, ఎవరైతే విమోచించబడాలని కోరుకున్నారో వారిలోనికి ఆయన ఆత్మ ప్రవేశించినప్పుడు అప్పుడు విమోచన కార్యం ముగించబడుతుంది. అప్పుడండి విమోచన కార్యము 2000 సంవత్సరాలు కలువరి శిలువ దగ్గరే ముగించిపోలేదు. అది నువ్వు చూస్తున్నావు, విమోచన కార్యాన్ని చూస్తున్నావు, విమోచన కార్యాన్ని పొందుకోవాలి, అప్పుడు నువ్వు విమోచించబడతావు. విమోచన కార్యాన్ని ఆ చెరువులోనో లేదా ఆ ఏట్లో పారుతున్నటువంటి నీటిలోనో చేపలు చూస్తూ గట్టు దగ్గర నుంచొని అది అలా కాదు. విమోచన కార్యాన్ని నువ్వు పొందుకోవాలి. ఏ ఆత్మ అయితే ఆయన్ని తిరిగి లేపిందో అదే ఆత్మ ఇప్పుడు నీలోనికి రావాలి, అప్పుడు విమోచన కార్యం ముగించబడినట్టు. అప్పుడే అండి. సో ఈ కార్యం వచ్చిన తర్వాత అది ఇప్పుడు ఏంటిది? ఇది పరిపూర్ణమైన మహోన్నతమైన కళాకాండంలో రెండో భాగం, బై ప్రోడక్ట్ భాగం. ఇది ఏ భాగం అండి? ఇది ఉప ఉత్పత్తి భాగం. ఇప్పుడు ఆయన ఆత్మ నువ్వు పొందుకోవటమే ఉప ఉత్పత్తి యొక్క భాగము. ఇప్పుడు ఈ ఉప ఉత్పత్తిగా నువ్వు పొందుకున్న భాగం ద్వారా ఇప్పుడు నువ్వేం చేయాలి? రా మెటీరియల్ ద్వారా ఆయన ఏ కార్యాలు చేసి ఆయన చేయాల్సింది ఏదైతుందో చేసి ముగించుకుని వెళ్ళిపోయాడు ఆయన. ఇప్పుడు బై ప్రోడక్ట్గా ఉప ఉత్పత్తిగా చేయాల్సిన కార్యాలు ఇప్పుడు భూమి మీద ఉన్నాయి. అందుకే ఆయన వెళ్ళిపోతూ ఉన్నప్పుడు బై ప్రోడక్ట్గా ఉన్నటువంటి పేతురు, యోహాను శిష్యులు అందరికీ ఏం చెప్పి వెళ్తున్నాడు? మీరు సర్వ సృష్టికి సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించండి. నా నామమును నమ్మి ఎవరైతే బాప్తిసం పొందుకుంటున్నారో వాళ్ళు చేసే కార్యాలు ఇవి అని చెప్పి చక్కగా చెప్తూ ఉన్నాడు ఆయన. ఇవన్నీ ఎవరు చేయాలి? ఉప ఉత్పత్తి చేయాలి, బై ప్రోడక్ట్ చేయాలి. ఇవన్నీనా వాటి నిమిత్తమే ఈ కంచాలు నిర్మించబడ్డాయి. ఈ ప్లేట్స్ అన్నీ కూడా, ఈ గ్లాసులు అన్నీ కూడా, అర్థమవుతుందండి, ఈ బౌల్స్ ఏవైతున్నాయి ఇవన్నీ కూడా అందు నిమిత్తమే ఇప్పుడు నిర్మించబడ్డాయి.
కాబట్టి ఏదైనా దగ్గర దేవుడు మొట్టమొదటిగా ఏం చేశాడు అని అంటే మూల పదార్థాన్ని తీసుకొచ్చాడు, మెటీరియల్ని తీసుకొచ్చాడు. ఆ మెటీరియల్లో నుంచి ఏం తీసుకొచ్చాడు అని అంటే బై ప్రోడక్ట్ని తీసుకుని వచ్చాడు. ఆదామే మూల పదార్థంగా ఉన్నాడు. సో ఈ ఆదామును ఈ దేవుడు ఎలా నిర్మించాడు చూద్దాం ఒకసారి. మూల పదార్థం యొక్క రూపం ఏమిటి, బై ప్రోడక్ట్ యొక్క రూపం ఏమిటి? రెండు వేరే వేరుగా ఉంటున్నాయి, ఒకేలా ఉంటున్నాయా? అంతేనండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఒక వచనం చదువుదాం చూడండి. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, విశ్వాసం అంట నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నవి. దానిని బట్టియే పెద్దలు సాక్ష్యం పొందిరి. ఈ లేఖనాలు మనం అర్థం చేసుకోవాలి అని అంటే జాగ్రత్తగా గమనించండి. ఆదికాండం 1వ అధ్యాయము, ఆదికాండము 2వ అధ్యాయము, ఆదికాండం 3వ అధ్యాయం మీద మనకి అవగాహన ఉండాలి ఖచ్చితంగా. దేవుడు మూల పదార్థాన్ని అంటే నరుడుగా ఉన్న మూల పదార్థాన్ని భూమి మీద తీసుకొచ్చినప్పుడు దేవుడు ఎలా తీసుకొచ్చాడు అంటే అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. ఆదాము 1వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆదికాండం 1వ అధ్యాయము 26వ వచనంలో ఉన్నటువంటి ఆదాము ఎవరు అంటే అదృశ్య నరుడు. ఎవరండి? ఎందుకు ఆ మాట వాడుతున్నాను? ఆదాము అదృశ్యంగా ఉన్నాడు, దృశ్యంగా లేడు. కాబట్టి విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. ఆదికాండం 1వ అధ్యాయంలో ఉన్నటువంటి నరుడు అదృశ్య నరుడు, అదృశ్య రూపంలో ఉన్నాడు. మరి అదృశ్య రూపంలో ఉండడం అంటే అసలు ఏంటి? ఏ రూపంలో ఉన్నాడు? ఆత్మనరుడు. ఎవరండి? ఆత్మనరుడుగా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఈ లేఖనాన్ని దానికి టైప్ చేయండి. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. దానిని బట్టి పెద్దలు సాక్ష్యము పొందిరి. ప్రపంచములు అంటే యుగములు అంట. చూడండి, ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవనియు. ప్రపంచాలు దేంతోనండి నిర్మాణమయ్యాయి? ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవనియు, అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థములచే నిర్మింపబడలేదనియు. ఈ మాటను గ్రహించండి. అందును బట్టి దృశ్యమైనది అంటే చూడగలిగేది, మన కంటికి కనిపించేవి. ఈ కంటికి కనిపిస్తున్న ఏదైనా, ఎవ్రీథింగ్, ఏదైనా సరే మీరు తీసుకోవచ్చు. అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థములచే నిర్మించబడలేదనియు. ఈ దృశ్యమైనటువంటి ప్రపంచం అంట దేంతో నిర్మించబడలేదు? కనబడేడి పదార్థములచే నిర్మించబడలేదంట. అంటే కనబడేడి పదార్థంతో నిర్మించబడలేదు అంటే ఏంటి దాని అర్థం? కనబడని పదార్థాలచే నిర్మించబడింది. ఈ ప్రపంచమంతా కూడా, ఈ ప్రపంచంలో ప్రతి వస్తువు, ప్రతి చెట్టు కానీ, ఏ నదులైనా, సముద్రాలైనా, కొండలైనా, పర్వతాలైనా, పెద్ద పెద్ద బండలైనా, ఏ వస్తువులైనా, బంగారమైన, రాగైనా, వెండైనా, ఇత్తడైనా, సిల్వర్ అయినా, ఈ కుర్చీలైనా, అర్థమవుతుందండి, ఈ ఫ్యాన్లైనా, ఏ వస్తువులైనా సరే కానీ ఇప్పుడు మనకి కనబడుతున్నాయి. కాబట్టి ఈ కనబడుతున్న ఈ వస్తువులు ఏవైనా కానీ ఖచ్చితంగా ఇవేవి కూడా దేంతో నిర్మించబడ్డాయి? కనబడని పదార్థాలచే. ఇప్పుడు మన పాయింట్ దగ్గరికి వద్దాం. ఇప్పుడు ఈ శరీరము ఏమండి? కనబడే పదార్థం, అంతేనండి. ఈ కనబడే పదార్థంతో ఉన్న ఈ శరీరం ఇప్పుడు మనం చూస్తున్నాము అని అంటే ఇది అసలు ఇది ఇంతకు మునుపు
కనబడని పదార్థాలతో నిర్మించబడింది. బైబిల్ వాక్యము తప్పిపోదు, అంతే కదండి. జాగ్రత్త గమనించండి. నీకు ఇప్పుడు ఒక శరీరం ఈ శరీరాన్ని చూస్తున్నప్పుడు ఇప్పుడు నేను చూడగలుగుతున్నాను అంటే ఇది ఖచ్చితంగా కనబడని పదార్థాల చేత నిర్మించబడింది అని గ్రహించాలి. ఆ గ్రహింపు నీలోనికి రావాలి. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఆదాము, మొదటి అధ్యాయంలో ఉన్నటువంటి ఆదాము, రెండవ అధ్యాయంలో ఉన్నటువంటి ఆదాము, అర్థమవుతుందండి. నరుడిని నేల మట్టిలో నుంచి నిర్మించారు కదా ఆయన. 7వ వచనంలో, 2వ అధ్యాయం 7వ వచనంలో ఆయన నాసికారంధ్రాలు జీవవాయువును ఊదుగా ఆయన జీవించే ప్రాణిగా మారాడు. కాబట్టి ఇప్పుడు మొదటి అధ్యాయంలో ఉన్నటువంటి ఆదాముకి 2వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆదాము దగ్గరికి వచ్చేసరికి మొదటి అధ్యాయంలో ఉన్న ఆదామే కనబడట్లేదు. కనబడట్లేదు అంటున్నాం, కానీ కనబడాలంటే మనం ఉండాలి అక్కడ. మనమే కదా చూడాలి. ఈ రెండింటికి వేరియేషన్ చూడాలి అంటే మనమే కదా అక్కడ ఉండాలి. ఇక్కడ ఈ మొదటి అధ్యాయంలో ఉన్న ఆదాము లేడు, ఇక్కడ కనబడట్లేదు, ఎక్కడ ఉన్నాడు లేడు అనడానికి. అలా 2వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి ఆదాము చూసేసరికి ఇక్కడ ఆదాము ఉన్నాడు అని చెప్పడానికి అక్కడ మనం ఉండాలి కదా. అంతేనండి. మనం ఉండాలా లేదా? ఉండాలి. కానీ ప్రవక్త ఏమన్నారు తెలుసా అండి? మనం ఉన్నాము అన్నాడు ఆయన. మనము ఉన్నాము అన్నాడు. ఎలాగా అంటే ఆదాము ఆత్మనరుడిగా ఉన్నప్పుడు ఏదేను ముందే నిర్మించబడింది. మీకు తెలుసు కదండి. అన్ని సృష్టి అంతా నిర్మించబడిన తర్వాత లాస్ట్లో 6వ దినాన్నే నరుడిని నిర్మించాడు ఆయన, సృజించాడు. సో ఆల్రెడీ మొత్తం సమస్తమైనటువంటి సృష్టి అంతటి కూడా ఆయన నిర్మించాడు, సృష్టించాడు. ఇప్పుడు ఆదాము, మొదటి అధ్యాయంలో ఉన్న ఆదాము గురించి మాట్లాడుతున్నాను. మొదటి అధ్యాయంలో ఉన్న ఆదాము ఎలా ఉన్నాడు? ఆత్మలో ఉన్నాడు, ఆత్మనరుడు. మొదటి అధ్యాయంలో ఉన్న ఆదాము 2వ అధ్యాయంలో ఉన్న ఆదాముని ఇలా తొక్కుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్నాడంట. ఇలా తొక్కుకుంటూ నడుచుకుంటూ ఇలా వెళ్తున్నాడంట. నేను చెప్పింది కాదు, ఇది ప్రవక్త చెప్పారు. అర్థమవుతుందండి. మొదటి అధ్యాయంలో ఉన్నటువంటి ఆదాము 2వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆదాముని ఇలా తొక్కుకుంటూ నడుచుకుంటూ అలా వెళ్తున్నాడు అని చెప్పాడు. ప్రవక్త అన్నారు, అదే మట్టిలో అదే నేలలో నీవు నేను కూడా ఉన్నాము అన్నాడు ఆయన. నీవు నేను కూడా ఉన్నాము. మనము కూడా అక్కడ ఉండి ఏంటి ఎదురు చూస్తున్నాము? ఆ మట్టి నేలలో ఉన్నటువంటి ఆదాము ఎలాగైతే ఈ ఆత్మనరుడుగా ఉన్న ఆదాము కోసం ఎలాగైతే ఎదురు చూస్తున్నాడో అలాగే మనము కూడా మట్టి నేలలో ఉన్నటువంటి మనము కూడా మన ఆత్మ కోసం ఎదురు చూస్తూ ఉన్నాము. ఇప్పుడు మనం ఎలాగొచ్చామండి ఈ శరీరంలోనికి? ఈ శరీరం మట్టే కదా. ఎలాగొచ్చాము? ప్రవక్త అంటున్నారు, అసలు మనం మట్టిలో ఉన్నోళ్ళు ఇప్పుడు ఎలాగొచ్చాం అంటే ఆయన అన్నాడు, ఇప్పుడు నేను నా తల్లిదండ్రుల కలయిక ద్వారా నేను భూమి మీదకి వచ్చాను. అంతేనండి. ప్రతి ఒక్కరం అలాగే వచ్చాం. సో ఇప్పుడు నేను వచ్చాను భూమి మీదకి. ఎలా వచ్చాను అనేది చూస్తే నా తల్లిదండ్రుల యొక్క కలయిక ద్వారా వచ్చాను. మన మట్టి నుంచి ఎలాగొచ్చాను? ప్రవక్త చెప్పిన ఆ యొక్క కోణాన్ని చెప్తున్నాను, జాగ్రత్త చూడండి. ఇప్పుడు నేను జన్మించక మునుపు నా తల్లిదండ్రులు భుజిస్తున్న ఆహారం ఉంటుంది చూసారా? వాళ్ళు తింటున్న ఆహారం మీకు అర్థమవుతుందండి. వాళ్ళు తింటున్న ఆహారం ఏదైతే వాళ్ళు తింటున్న ఆహారం ద్వారా వారి శరీరము బలంగా మారుతుంది, ఆరోగ్యంగా ఉంటున్నారు. సరే, వారు పిల్లలకి అనే వయసు వాళ్ళకి వచ్చినప్పుడు పిల్లలకు కనడానికి కావలసినటువంటి శక్తి సామర్థ్యాలు ఉండాలి. తల్లిగా ఆమె మారినప్పుడు, ఆ గర్భిణిగా మారినప్పుడు ఆమె శరీరానికి కావాల్సినటువంటి ప్రోటీన్స్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి వాళ్ళకి? వాళ్ళు తింటున్న ఆహారంలో నుంచి. వాళ్ళు తింటున్న ఆహారం ఎక్కడ ఉంటుంది అంటే వాళ్ళు సరౌండింగ్స్లో ఉన్న పొలాల్లో పండించినటువంటి పంటల్లో నుంచి అన్నాడు ప్రవక్త. మీకు అర్థమవుతుందండి. వాళ్ళు పండించిన వాళ్ళ పొలాలు ఉంటాయి, వాళ్ళ పొలాలు ఏ ఉంటాయి, అక్కడ పండించిన ధాన్యం తింటున్నారు. వాళ్ళు పండించిన అక్కడ దోసకాయలు తింటున్నారు, వారు పండించినటువంటి అక్కడ బెండకాయ తింటున్నారు, వంకాయ తింటున్నారు. అర్థమవుతుందండి. ఈ వంకాయలు అన్నీ కూడా ఎక్కడ పడుతున్నాయి? వాళ్ళ పొలాల్లోనే.
ఆ పొలాల్లో పండినటువంటి ఆ పంటని ఆ తింటుండడం వల్ల వాళ్ళ శరీరంలోనే ఒక మంచి మార్పు వచ్చి ఆరోగ్యం వస్తుంది. అంతేనండి. వారు ఒక పెళ్లి ఈడుకు వచ్చినప్పుడు పెళ్లి చేసుకుంటున్నారు, పిల్లలకి అంటున్నారు. ప్రవక్త ఈ సీక్వెన్స్ని తీసుకొచ్చి ఏం మాట్లాడుతున్నాడంటే అసలు ఆ పంట ఎక్కడి నుంచి వచ్చింది అన్నాడు. ఇప్పుడు ఆ యొక్క వరి, ఆ విత్తనం ఎక్కడి నుంచి వచ్చింది, అది ఎక్కడ పెట్టబడింది అంటే భూమిలోనే పెట్టబడింది అన్నాడు ఆయన. అర్థమవుతుందండి. జాగ్రత్తగా చూడండి. ప్రారంభము భూమి, మట్టి. ఆ మట్టిలో నుంచి ఏ మట్టి? నా సొంత గ్రామంలో ఉన్న నా మట్టి. ప్రవక్త అన్నారు, నేను ఎన్నోసార్లు ఆయన వర్తమానంలో బోధించాడు, నేను ఈ కెంటకీలో ఉన్న ఈ మట్టిలో నుంచి నేను వచ్చాను అన్నాడు ఆయన. కాబట్టి ఆదాము చూస్తున్నాడు, ఆత్మనరుడిగా ఉన్న ఆదాము చూస్తున్నాడు, చూసుకుంటూ వెళ్తున్నాడు. మట్టి శరీరంలో ఉన్న ఆదాము అక్కడ ఉన్నాడు. అక్కడ రూపం లేదు, అప్పటికి ఇంకా సరైన రూపం లేదు. ఆ మట్టి ముద్దలుగా కలిసిపోయి ఉన్నాడు ఆ మట్టి నేలలోని. ఒకానొక సమయం వచ్చింది, హల్లెలూయా, ఒకానొక సమయం వచ్చింది, ఆయనకు రూపం వచ్చింది. 2వ అధ్యాయంలోని ఆదాముకి ఏమొచ్చింది? రూపం వచ్చింది. అర్థమవుతుందండి. రూపం వచ్చిన మరుక్షణమే ఆత్మనరుడు అందులోకి వెళ్ళిపోయాడు. కలువరి శిలువ దగ్గర ఆయన మరణించినప్పుడు మనకి రూపం వచ్చింది. ఇప్పుడు రూపం వచ్చింది. ఇప్పుడు ఆ రూపం ధరించుకున్నాము. తిరిగి జన్మించిన మరుక్షణమే ఆయన ఆత్మ మనలోనికి వచ్చిందండి. తిరిగి జన్మించిన మరుక్షణమే ఆయన ఆత్మ మనలోనికి వస్తుందండి. సరే, మట్టి శరీరంలోనికి ఇప్పుడు మళ్ళా ఆత్మ వచ్చింది. ఇప్పుడు ఏమవుతుంది చూడండి. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అని అంటే నెక్స్ట్ వీక్ మేబీ ఈ జ్ఞానానికి సంబంధించిన విషయాల్లో ఇవన్నీ మనకు సహకరిస్తాయి. చాలా వరకు ఇవి మనకి పునాది అనమాట. అందుకోసం ఇవన్నీ కూడా నేను వెనకాల ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ వస్తున్నాను. మీకు అర్థమవుతుంది కదండి. ఎందుకు ఈ ఉప ఉత్పత్తి? చాలా వరకు మనం వివాహం పరిత్యాగమా, సర్పసంతానం కానీ వివాహము పరిత్యాగమని, వివాహము పరిత్యాగము, వధువుని ఎంచుకొనుట అనే ఈ వర్తమానం వీటిలో చూసినప్పుడు స్త్రీ స్థానం గురించి ప్రవక్త అక్కడ మాట్లాడుతూ ఉన్నారు. చాలా అక్కడ మాట్లాడినప్పుడు ఆ స్త్రీ యొక్క స్థానము మొదట్లో ఎలా ఉంది, ఆ తర్వాత ఎలాగైంది, అన్ని విషయాలు చెప్తూ ఉంటారు ఆయన. ఈ మొదట్లో మనం చూసినప్పుడు అంటే ఒక స్త్రీ స్థానం ఇలా ఉంది, దేవుడే ముందుగానే నిర్ణయించేశాడు అనమాట, ఇలా ఉండాలి ఆమె. ఆయనకి సహకారిగా, ఆదాముకు సహకారిగా నిలబెట్టాడు దేవుడు కాబట్టి అని చెప్పి దేవుడే ముందుగానే డిసైడ్ చేశాడు అనేసి మనం అనుకుంటుంటాం. కానీ ఆ వర్తమానంలో యొక్క ముగింపు దగ్గరికి వచ్చేసరికి ప్రవక్త చెప్తున్న విషయం ఏమిటి అని అంటే వాళ్ళిద్దరూ కూడా, అసలు స్త్రీ పురుషులు ఇరువురు కూడా ఒకప్పుడు సమానంగానే ఉన్నారు అన్నాడు ఆయన. ఎందుకు సమానంగా ఉన్నారు? జాగ్రత్త చూడండి. ఎందుకు సమానంగా ఉన్నారు? ఎలా సమానంగా ఉన్నారు? ఒకటే శరీరము, ఒక్క శరీరమే, వాళ్ళిద్దరిది ఒకటే శరీరము. ఆదికాండము 2వ అధ్యాయంలో ఇద్దరు కూడా సర్వ హక్కులు సమానంగా కలిగి ఉన్నారు. 3వ అధ్యాయం దగ్గరికి వచ్చినప్పుడు ఒకరి కిందకి ఒకరి పైకి అలాగే ఉన్నారు, కానీ దేవుని సన్నిధి నుంచి దూరం అయ్యారు. అంతే, దేవుని సన్నిధి నుంచి దూరం అయ్యారండి. హల్లెలూయా. మనకు అర్థమవుతుంది, దేవుని వాక్యం వల్ల నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థములచే నిర్మించబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. ఏం చేత? అది ఈరోజు మన అంశానికి మూలం ఇదేనండి. విశ్వాసం ఎందుకు అని అంటే అసలు నువ్వు విశ్వాసము లేకుండా దేవుణ్ణి నమ్మలేవు. విశ్వాసం లేకుండా దేవుణ్ణి, నేను దేవుణ్ణి నమ్ముతున్నాను అని అంటే చూపించు అంటారు. ఇప్పుడు నువ్వేం చేస్తావు? మనకి ఇలాంటి ప్రశ్నలు చాలామంది అడుగుతుంటారు, మనం కూడా వాటికి ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతేనండి. ఇప్పుడు ఆ ప్రశ్న ఎవరో వేసారని వాళ్ళకు నువ్వు జవాబు చెప్పాలని కాదు ఇక్కడ నేను అడుగుతుంది. నీ కొరకు నువ్వు ఏం చేయాలి? నిజంగా అసలు విశ్వాసం ఎందుకు? విశ్వాసము దేనికి ఉపయోగించాలి?
అన్నిటికంటే ప్రధానమైనటువంటి విషయం ఏమిటి అని అంటే విశ్వాసము లేకుండా నువ్వు దేవుణ్ణి వెంబడించలేవు, నమ్మలేవంట. అది లేఖనం సెలవిస్తుంది, ప్రవక్త కూడా చెప్తున్నారు. విశ్వాసము ద్వారానే నువ్వు దేవుణ్ణి నమ్మగలవు. ఎందుకు విశ్వాసం ద్వారా దేవుణ్ణి నమ్మగలుగుతావు అని అంటే, విశ్వాసం ఏం చేస్తుంది అని అంటే, ఇప్పుడు దీనికి ఇది 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 ఏంటండి, ఇది వెయిట్ స్టోన్, ఏదో పేపర్లు వెలిగిపోతూ వెయిట్ స్టోను అనేసి దీన్ని నేను నమ్మించాలా? మీ దగ్గరికి వచ్చి నమ్మించాలా? ఇది పెన్ అని మీకు నమ్మించాలా? ఇది పెన్ అని, అమ్మ ఇది పెన్ను నమ్ముతావా? ఇది పెన్ అని నమ్ముతారా? ఇది పెన్నేనా, ఇది పెన్నేనా అని అడుగుతుంటే మీరేం చేస్తున్నారు? 100% ఇది పెన్నేనండి అంటున్నారు. ఇప్పుడు పెన్ అని నమ్ముతారా? పెన్ అని నమ్ముతారా? ఇది విశ్వాసం అన్నాడు ప్రవక్త. ఇది విశ్వాసము, ఇది కాదు విశ్వాసము. ఇది పెన్ను, ఇది పెన్ను, ఇది పెన్ను అని చెప్తుంటే నేను నమ్ముతాను. నువ్వు నమ్మడం ఏంటిది? ఆ పక్కన ఉన్న బయట అన్యులు సైతం నమ్ముతారు ఇది పెన్ను అని. అర్థమవుతుందండి? పెన్ను ఇప్పుడు నమ్మాలి. ఇక్కడ పెన్ను ఉందా లేదా, ఇక్కడ పెన్ను ఉందా లేదా అంటే ఇప్పుడు నీలోనున్న నిజమే, అసలు నీ ఇక్కడ విశ్వాసం ఉందా లేదని ఇప్పుడు బయటకు వస్తుంది. ఇదేనండి ఈ యొక్క ఈరోజు మనం చెప్పుకుంటున్న ఈ అంశానికి ప్రధానమైనటువంటి పునాది. మన పునాది దేని మీద ఉండాలి? విశ్వాసం మీద ఉండాలి. మన భక్తి దేని మీద ఉండాలి? విశ్వాసం మీద ఉండాలి. మన స్వస్థత కూడా విశ్వాసం మీదే ఆధారపడి ఉన్నది. అర్థమవుతుందండి? మన ఎత్తబాటు కూడా విశ్వాసం మీదే ఆధారపడి ఉంది. మన శరీరం మార్పు కూడా విశ్వాసం మీదే ఆధారపడి ఉన్నది. మనం ఏది చెయ్యాలన్నా సరే ప్రతిది కూడా విశ్వాసం మీదే ఆధారపడి ఉన్నది అండి. విశ్వాసంకి అంత ఇంపార్టెంట్ ఉంది. నేను నమ్మేస్తున్నాను, ఇప్పుడు కూడా ఇక్కడ పెన్ను ఉంది అంటే నమ్ముతున్న వాళ్ళు 100%. ఇక్కడ రూమ్లో ఉన్న ప్రతి ఒక్కరిలోనే ఎవరిని అడిగినా, చంటి పిల్లని అడిగినా ఆ నోరుతో పెన్ను అన్న పదం లేకపోతే అని ఊగొడతారు అంతే. పెన్ను అనలేకపోవచ్చేమో కానీ అమ్మ ఇక్కడ పెన్ను ఉందా అంటే అంటారు అంతే. అంటే ఇక్కడ అటెండ్ అయినటువంటి మీరందరూ కూడా 100% దీన్ని పెన్ అని ఒప్పుకుంటారు. కానీ ఇప్పుడు పెన్ను ఉందా అని అడిగినప్పుడు 100% కూడా మీరు కూడా ఇప్పుడే కూడా ఉందండి అంటున్నారు. ఇక్కడే నేను మిమ్మల్ని కనిపెట్టలేను, ఇక్కడ నేను కనిపెట్టేస్తున్నాను. కానీ ఇప్పుడు పెన్ను ఉందా అన్న విషయం దగ్గరికి వచ్చినప్పుడు నేను మిమ్మల్ని కనిపెట్టలేను, కానీ ఈయన కనిపెడతాడు. విశ్వాసానికి మూలకర్త ఏంటి? ఆయనకు తెలుసు. ఆయన హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు. నీ హృదయంలో ఇప్పుడు ఇక్కడ పెన్ను ఉందా లేదా అంటే ఉంది అంటే ఓ వేషధారి అంటాడు ఆయన. లేదా గాడ్ బ్లెస్ యూ బ్రదర్, గాడ్ బ్లెస్ యూ సిస్టర్ అంటాడు ఆయన. విశ్వాసం అందుకే ఉంది. కానీ ఇప్పుడు ఉన్న ఈ సైంటిఫిక్ ఈ ఏజ్లో, ఈ విజ్ఞానంతో నిండిపోయినటువంటి ఈ కాలంలో ఏ విశ్వాసం ఇప్పుడు మనకు అవసరము? నిజముగా మనుషుల్లో ఉందా విశ్వాసము? ఈ కాలానికి దేవుడు ఏదైనా ప్రవచనాన్ని ఇచ్చాడా? ఈ కాలంలో ఏదైనా విశ్వాసం ఉందా అంటే లేఖనం సెలవిస్తుంది పరిశుద్ధ గ్రంథంలోనే. మనుష్య కుమారుడు రాకడ దినంలో లేదా ఆయన వచ్చే సమయంలో భూమి మీద విశ్వాసమును కనుగొనుదునా అంటున్నాడు ఆయన. ఏ కాలం గురించి? మొదటి రాకడలో వచ్చిన మనుష్య కుమారుడు, రెండవ రాకడలో వచ్చినటువంటి మనుష్య కుమారుడు గురించి చెప్తున్నాడు ఆయన. మొదటి రాకడలో వచ్చిన మనుష్య కుమారుడు, రెండవ రాకడలో వస్తున్నటువంటి మనుష్య కుమారుడు దినాల్లోనంట భూమి మీద విశ్వాసమును కనుగొందునా అనుకుంటున్నాడు. ఈ రోజు మాకు విశ్వాసం లేదంటే ఉంది. స్వస్థత పొందుకునే విశ్వాసం నీకుంది, భాషలు మాట్లాడుతున్న విశ్వాసం నీలో ఉంది, ప్రవచించే విశ్వాసం నీలో ఉంది, దర్శనాలు చూసే విశ్వాసం నీలో ఉంది, కళలను కనే విశ్వాసం నీలో ఉంది. ఈ విశ్వాసం గురించి అక్కడ మాట్లాడుతున్న మనుష్య కుమారుడు దినాల్లో ఉంటున్న ఆ దినాల్లో ఉండే విశ్వాసము సాధారణమైనటువంటి విశ్వాసం గురించి చెప్పట్లేదండి. ప్రవక్త విశ్వాసమును వర్తమానం బోధించాడు. పర్ఫెక్ట్ ఫేత్ అన్నాడు. పరిపూర్ణమైన విశ్వాసం గురించి కూడా ఆయన బోధించాడండి. పరిపూర్ణమైన విశ్వాసం కనుగొందునా అంటున్నాడు ఆయన. పరిపూర్ణమైన విశ్వాసము చూడదు, చూసి నమ్మదు. పరిపూర్ణమైన విశ్వాసము నేను ఇప్పుడు నమ్ముతున్నాను, నిజమే, ఇది కరెక్టే.
ఓ ఇది నిజమే, ఇది కరెక్ట్ అని నమ్మదు. పరిపూర్ణమైన విశ్వాసంలో ఉన్నటువంటి వ్యక్తి అసలు అదృశ్య రూపంలో ఉన్నప్పుడే, దృశ్య రూపంలో రాక మునిపే నేను నమ్ముతున్నాను. ఎంతలా నమ్ముతున్నాను అంటే అదృశ్య రూపంలో పెన్ను ఉంది ఇక్కడ, ఇదిగో నేను నమ్ముతున్నాను నమ్ముతున్నాను నమ్ముతున్నాను. ఎంతలా నమ్ముతున్నాను, ఈ నమ్ముతున్నది ఒక రోజు అయ్యేసరికి ఇలాగొచ్చేస్తుంది, అంతవరకు నమ్మేస్తావు. ప్రవక్త అన్నాడు, నువ్వు అదృశ్య రూపంలో ఎంతగా నమ్ముతున్నావు, ఆ నమ్ముతున్నది ఏం చేస్తుంది అని అంటే ఒకనొక సమయం వచ్చినప్పుడు దృశ్య రూపంలో తీసుకుని వస్తుంది అన్నాడు ఆయన. ఇప్పుడు రివర్స్లో నువ్వు మాట చెప్తున్నాను. ఇప్పుడు మనం దృశ్య రూపంలో ఉన్నాం. మనం ఈ దృశ్య రూపంలో ఉండి అదృశ్య రూపంలో ఉన్న దానికోసం ఎదురు చూస్తూ ఉన్నాము. అంతేనండి, దృశ్య రూపంలో ఉన్న మనం ఇప్పుడు ఒక అదృశ్య రూపంలో ఉన్న దానికోసం ఎదురు చూస్తాం. ఏమిటి ఆ అదృశ్య రూపంలో ఉంది? మన థియోఫనీ, మన వాక్య శరీరము. మన వాక్య శరీరం ఇక్కడ ఉంది. అర్థమవుతుందండి? వాక్య శరీరం ఇక్కడ ఉంది. జాగ్రత్త చూడండి, మొదట్లోని ఆదికాండం 1వ అధ్యాయంలోని ప్రాసెస్ చూడండి. ఆదికాండం 1వ అధ్యాయం 2వ అధ్యాయం, ఈ రెండింటికి మధ్య ఉన్న ఈ సీక్వెన్స్ చూడండి. అదృశ్యము దృశ్యము, అది మొదటి ఆదికాండంలో జరుగుతున్న కార్యం. ముగింపు కాలం దగ్గరికి వచ్చినప్పటికీ దృశ్యము అదృశ్యము. అర్థమవుతుందండి? దృశ్యము అదృశ్యము. ఎందుకు దృశ్యము, ఎందుకు అదృశ్యము? అక్కడ ఏం జరిగింది? 1వ అధ్యాయంలో అదృశ్య రూపంలో ఉన్నాడు, ఆత్మనరుడుగా ఉన్నాడు ఆదాము. ఆత్మనరుడిగా ఉన్న ఆదాము ఇప్పుడు దృశ్య రూపంలోకి వచ్చాడు, రక్తమాంసాలు కలిగిన శరీరంలోకి వచ్చాడు, అది దృశ్య రూపంలోకి వచ్చాడు. ఇప్పుడు ఏం జరుగుతుంది? దృశ్య రూపంలో ఉన్నాం, ఇప్పుడు రక్తమాంసాలు కలిగిన ఈ శరీరంలో ఉన్న మనము అదృశ్య రూపంలోకి వెళ్తున్నాము, అదృశ్య రూపాన్ని ధరించుకుంటున్నామండి. ప్రవక్త అందుకే అన్నాడు, మనం మరలా తిరిగి ఏదేనులోకి వెళ్తున్నాము అన్నాడు ఆయన. ఎందుకు ఇప్పుడు మనం అక్కడ అసలు ప్రాసెస్ ఎలా ఉండాలి, అసలు ఎండింగ్లో కూడా ఎలా ఉండాలి? అసలు అదృశ్యంలో ఉన్నోడు మళ్ళీ దృశ్యంలోకి రావాలి కదా, అలా కదా ఉండాలి. ఎందుకు ఇప్పుడు మనము దృశ్యంలో ఉన్న మనము అదృశ్యంలోకి ఎందుకు వెళ్ళాలి అని అంటే ఒకసారి చూడండి, 3వ అధ్యాయం తీయండి, ఆదికాండం. మూడో అధ్యాయం మొదటి నుంచి చదవండి బ్రదర్. 3వ అధ్యాయం మొదటి నుంచి. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. జాగ్రత్త వినాలి ఇది. ఇచ్చాను. ఒకసారి చూడండి, 2వ అధ్యాయం దగ్గరికి వచ్చినప్పుడు ఆదాము ఒంటరిగా ఉండుట మంచిది కాదని చెప్పి దేవుడు ఏం చేశాడు? అవను భూమి మీద తీసుకొచ్చాడు. తన ప్రక్కటెముకలో నుంచి ఒక ఎముకను తీసి ఆ ఎముకతో అవను సృజించాడు ఆయన. అంతే కదండి? ఇప్పుడు ఆదాము అవ్వలు ఇద్దరు ఉన్నారు భూమి మీద. ఇద్దరు కూడా మట్టి శరీరాలతో ఉన్నారు, రక్తమాంసాలు కలిగిన శరీరంలో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళిద్దరు కూడా ఇద్దరు రక్తమాంసాలు కలిగిన శరీరంలోనే దేవుడు అనుగ్రహించిన ఆత్మను కలిగే ఉన్నారు వాళ్ళిద్దరు కూడా. సో ఇక్కడ జాగ్రత్తగా చూస్తే ఇద్దరిలో కూడా ఎటువంటి పాపం లేదు. రక్తమాంసాలు కలిగిన శరీరమే కానీ ఎటువంటి పాపం లేదు, ఎటువంటి పాపము ఏమీ లేదు.
కానీ 3వ అధ్యాయం దగ్గరికి వచ్చినప్పుడు ఎప్పుడైతే అపవాది సర్పంలో ప్రవేశించి అపవాది సర్పంలో ప్రవేశించిన తర్వాత సర్పం ఇప్పుడు అవ్వతో మాట్లాడింది. ఇవంతా ఇప్పుడు మనం చదివాము, చూసాము. మాట్లాడిన తర్వాత సర్పము చెప్పినటువంటి మాట ప్రకారంగా ఆ మంచి చెడ్డల తెలివినిచ్చు ఆ వృక్ష ఫలాలను భుజించింది అవ్వ భుజించింది. అవ్వతో పాటు ఇప్పుడు తన భర్త అయినటువంటి ఆదాము కూడా భుజించారు. ఆదాము వాళ్ళు ఇద్దరు భుజించిన మరుక్షణమే వాళ్ళు కనులేమయ్యాయి, ఇప్పుడు తెరవబడ్డాయి. జాగ్రత్త చూడండి, ఇది మీరు ఎలా చూస్తారో నాకు అర్థం కావట్లేదు. కానీ ఈ ఫలాలు, ఈ మంచి చెడ్డలు తెలివినుచ్చు ఆ వృక్ష ఫలములను భుజించక మునుపు ఆదామవలు ఏదైనా తోటలోని ఏమైనా ఇలా తిరుగుతున్నారా? వాళ్ళు ఏమైనా ఇలా 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 తిరుగుతున్నారా? ఇప్పుడు ఏదో అంత ఇలా అనుకొని ఏదో బాధపడి ఆ సర్పం ఏదో చెప్తుంది, ఆ మాట వినిన తర్వాత ఓకే అలాగేనే అమ్మ సర్పం గారు, అయ్యా సర్పం గారు, ఓకే మీరు చెప్పిన మాట ప్రకారంగా ఆ చెట్టు దగ్గరికి వెళ్తాను, ఆ ఫలం తీసుకుంటాను అని ఇప్పుడు అవ్వ ఇలా భుజించేసింది. ఆ ఆదాము కూడా ఇలా భుజించారు. అప్పుడు కన్నులు తిరిగిన తర్వాత అమ్మయ్య ఇప్పుడు సరైన రోడ్గా నడుస్తున్నాను రా బాబోయ్, ఇదంతా ఇలా నడుస్తున్నాను బాబు అని అలాగుందా? అలా లేదు అక్కడ. చూడండి, వాళ్ళు ఇంతకు మునుపు ఏదో చూస్తున్నారు, దాన్ని ఇప్పుడు చూడలేకపోతున్నారు. వాళ్ళు ఇంతకు మునుపు చూసిన కార్యాలు ఇప్పుడు చూడలేకపోతున్నారు. ఇప్పుడు వీళ్ళు ఆ కార్యాలకు ఇప్పుడు వాళ్ళ కనులు మూయబడ్డాయి. ఈ లోకంలో ఉన్నటువంటి ఇప్పుడు మనం ఏ కనులతో ఏదైతే చూస్తాం ఆ ఘోరాల్ని, ఆ పాపాన్ని, సమస్తం అంతటిని కూడా వాళ్ళు చూడే కనులు తెరవబడ్డాయి. ఇవి చూడడానికి కనులు తెరవబడ్డాయి. వ్యభిచారాన్ని చూడడానికి కనులు తెరవబడ్డాయి. దొంగతనము చేయడానికి శరీరం సహకరించబడుతుంది. దొంగ ఆలోచనలు, అబద్ధపు ఆలోచనలు, అవినీతి ఆలోచనలు పుట్టడానికి ఇప్పుడు వాళ్ళ కనులు తెరవబడ్డాయి. అందుకు కనులు తెరవబడ్డాయండి. ఈ శరీరం ఇప్పుడు దేనికి సహకరిస్తుంది అంటే వాక్యానికి లోబడ్డం కోసం కాదండి, పాపానికి బానిసవడానికి. పాపానికి బానిసవడానికి ఈ శరీరం సహకరించలేక మారిపోయింది. ఆలోచన మారిపోయింది, కనులు మారిపోయాయి, చూపు మారిపోయింది. ఒకప్పుడు అసలు ఆదాము వాళ్ళు దిగంబరులే. 2వ అధ్యాయంలో వాళ్ళు దిగంబరులే. వాళ్ళకి ఎటువంటి వస్త్రం ఏమి లేదు, వాళ్ళకి ఏ వస్త్రము లేదు. వాళ్ళు ఏ వస్త్రాలు ధరించుకొని అక్కడ ఆదామవలు అక్కడ ఆ యొక్క ఏదైనా తోటలు సంచరించడం లేదండి, దిగంబరులుగానే ఉన్నారు. సరే అండి, వారికి ఏ ఆలోచన లేదు. అసలు అవ్వక చూసి ఆమె శరీరాన్ని చూసి ఆదాము శరీరం ఏం చలించట్లేదు. అలాగే ఆదాము కలిసి చూసి ఆదాము శరీరం చూసి అవ్వ చలించట్లేదు. వాళ్ళకి ఎందుకు అట్లా అసలు ఒక లైంగిక కార్యం ఉన్నది, ఒక లైంగిక చర్య ఉన్నది అన్న ఆలోచనే వాళ్ళకి లేదు అసలు. యాక్చువల్ గ్రంథులు ఉన్నాయి, మట్టి శరీరంలోకి ఎంటర్ అయిన తర్వాత అవి ఉన్నాయి. మన థియోఫన్ బాడీ దగ్గరే ఉండవు మనకి అవి. అర్థమవుతుందండి? థియోఫని శరీరంలోకి వచ్చినప్పుడే లైంగిక గ్రంథులు ఉండవు తప్ప మట్టి శరీరంలో ఉన్నంత వరకు అవి ఉంటాయి. ఉన్నా కానీ అర్థమవుతుందండి, అయ్యి ఉత్ప్రేరకం చెందే కార్యం అసలు లేదు, వాళ్ళకి ఆలోచన లేదు. రోడ్డు మీద లేదా ఎవరో నీ మనసుకు నచ్చిన వాళ్ళు ఎవరో ఒక అమ్మాయి లేదా ఒక అబ్బాయి కనబడినప్పుడు వాళ్ళు చూసినప్పుడు నువ్వు అట్రాక్షన్ అవుతున్నప్పుడు, నీ హృదయంలో స్పందనలు వస్తున్నప్పుడు, నీ మైండ్లో కొన్ని ఎడ్రినల్స్ ఉంటాయి కదా, రిలీజ్ చేస్తుంటుంది. ఆ రిలీజ్ చేస్తుంది సైంటిఫిక్ రీజన్. ఇదంతా సైంటిఫిక్గా వస్తుంది. బాడీలో కొన్ని ప్రేరణలు కలుగుతూ ఉంటాయి. అయ్యా లైంగిక గ్రంథులు అన్నాడు ఆయన. ఇవన్నీ కలుగుతూ ఉంటాయి వాళ్ళు చూస్తున్నప్పుడు. ఇదంతా కూడా ఈ శరీరంలో. కానీ ఇదే శరీరంలో ఆదాము ఉన్నాడు, ఇదే శరీరంలో అవ్వ ఉంది. వాళ్ళిద్దరు కూడా చూసుకుంటున్నారు, ఒకరు చూసుకుంటారు, పక్కన నడుచుకుంటున్నారు, పక్కన పట్టుకొని నడుచుకుంటున్నారు. అర్థమవుతుందండి? వాళ్ళిద్దరూ కూడా ఇంకో మాటలో చెప్పాలి అని అంటే అన్నా చెల్లెళ్ళు ఉంటారు చూడు, చిన్నపిల్లలు ఆడుకొని ఉంటారు, చూసారండి? ఒక 2 సంవత్సరాలు
3 సంవత్సరాల పిల్లలు వాళ్ళు ఎలా కలిసి ఆడుకుంటుంటారు? చక్క మట్టి దగ్గర కింద పడిపోయి ఒరే అని కొట్టుకొని తిట్టుకుంటూ చక్కగా ఆడుకుంటుంటారు. అసలు వాళ్ళకి ఏ ఆలోచనలు రావు, చెడు ఆలోచనలు అన్నేవే ఉండవు. అలా ఉన్నారు వాళ్ళు అక్కడ. అలాంటి వాతావరణం అండి అది. అంత పరిశుద్ధమైనటువంటి వాతావరణంలో ఉన్నారు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ ఫలాలను భుజించారో, జాగ్రత్త చూడండి. అదే ఇప్పుడు ఈ కన్నులు తెరవబడడం గురించి నేను మాట్లాడుతున్నానండి. ఏ కన్నులు తెరవబడ్డాయి అంటే దృశ్య రూపాలను చూసే కన్నులు తెరవబడ్డాయి. ఒకప్పుడు వాళ్ళు అదృశ్య రూపంలో ఉన్నవి చూసేవారు, దృశ్య రూపంలో ఉన్నవి చూసేవారు. ఆదామవ్వలు ఇద్దరు కూడా ఒకప్పుడు దృశ్య రూపంలో ఉన్న కార్యాలు, ఏదైనా తోటలో చెట్లు చూశారు, అదృశ్య రూపంలో ఉన్న కార్యాలు చూశారు వాళ్ళు. అర్థమవుతుందండి? అదృశ్య రూప ప్రపంచాన్ని కూడా చూశారు వాళ్ళు. ముందు జ్ఞానంతో అన్నీ చూస్తున్నారు. ఆదామవ్వలు ఇద్దరు కూడా ముందు జ్ఞానంతో అన్నీ చూస్తున్నారు. ముందు జ్ఞానంలో ఇక్కడ చెట్టు ఉంటే బాగుండేది అని అన్నప్పుడు, అవును ఇక్కడ చెట్టు ఉండాలి కదా అని చెప్పి ఆ చెట్టుని తీసుకొస్తున్నారు. వాళ్ళు ముందు జ్ఞానంతో ఇవన్నీ ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈ ముందు జ్ఞానం అనే ఆలోచన ఎక్కడి నుంచి వచ్చిందని వాళ్ళ తండ్రి నుంచి వచ్చింది. వాళ్ళ తండ్రికి కూడా ముందు జ్ఞానమే. అందు నిమిత్తమే అక్కడి నుంచి వీళ్ళ దగ్గరికి అది ట్రాన్స్ఫర్ అయ్యుకుంటూ వచ్చింది అనమాట. హల్లెలూయా. మరి ఇప్పుడు వాళ్ళు చూస్తున్నది ఏమిటి? ఎప్పుడైతే ఈ 3వ అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పుడు వీళ్ళు ఏం చూస్తున్నారు అంటే కేవలం ఇప్పుడు దృశ్య రూపాన్నే చూస్తున్నారు. ఇంకా అదృశ్య ప్రపంచాన్ని చూడడానికి వాళ్ళకి అవకాశం లేదు. అవకాశాన్ని కోల్పోయారు. కేవలం దృశ్య ప్రపంచం చూస్తున్నారు. ఒకప్పుడు అదృశ్య ప్రపంచంతో సహవాసం చేసేవారు, దృశ్య ప్రపంచంతో సహవాసం చేస్తుండేవారు. రెండిటితో కూడా ప్యారలల్గా వెళ్ళేవారు. కానీ ఇప్పుడు కేవలం దృశ్య ప్రపంచంతోనేనండి. కాబట్టి అక్కడ ఏం జరిగింది? ఆదాము అదృశ్య ప్రపంచం నుంచి దృశ్య ప్రపంచంలోకి వచ్చాడు. అది ప్రారంభము. ఇప్పుడు ముగింపు. కడపట ఆదాము రావడంతో ముగింపు ఏంటి? దృశ్య ప్రపంచంలో నుంచి మరలా అదృశ్య ప్రపంచంలోకి వెళ్ళిపో. అదృశ్య ప్రపంచంలోకి నువ్వు వెళ్ళినప్పుడు నీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి తెలుసా అండి? దృశ్య ప్రపంచంలో ఉంటావు, అదృశ్య ప్రపంచంలో ఉంటావు. కొంతకాలం ఇక్కడ ఉంటావు, కొంతకాలం అక్కడ ఉంటావు. హల్లెలూయా. ఇప్పుడు మనం దృశ్య ప్రపంచంలో ఉన్నాము, ఎత్తబాట్లో అదృశ్య ప్రపంచంలోకి వెళ్తున్నాము. మరలా 1000 పరపలు దృశ్య ప్రపంచంలోకి వస్తున్నాము. మరలా నిత్యత్వం అదృశ్య ప్రపంచంలోకి వెళ్తున్నాము. మరలా మనం అనుకుంటే దృశ్య ప్రపంచంలోకి వస్తాం. హల్లెలూయా. యేసు ప్రభువు కనబడలేదా? ఆయన 3వ దినాన్ని తిరిగి లేచిన తర్వాత ఒకరోజు కొంతమంది శిష్యులు కనిపించాడు. ఇద్దరితో మాట్లాడాడు. సో ఆ అమ్మాయి మార్గంలోకి వచ్చిన తర్వాత చివరి వరకు వచ్చారు. సాయంకాల సమయంలోని వారితో కూర్చొని మాట్లాడి సంభాషించి రొట్టె విరిసి ఏమయ్యాడు? ఆయన అదృశ్యుడాయేను. మేడగదిలో శిష్యుల దగ్గరికి ఆయన వచ్చాడు. ఎలా వచ్చాడు? టక్ టక్ డోర్ కొట్టుకుని వచ్చాడా? డైరెక్ట్ డోర్ నుంచి వచ్చాడు. మాట్లాడుతూ మధ్యలో ఏమయ్యాడు? ఆయన అదృశ్యుడయ్యాడు. కొంతసేపు ఆయన దృశ్యుడిగా ఉంటున్నాడు, కొంతసేపు అదృశ్యుడిగా. ఆ ప్రపంచంతో ఇప్పుడు మనం సహవాసం చేసే సమయం వచ్చింది. ఆ ప్రపంచంతో ఇప్పుడు మనం సహవాసం చేస్తున్నాం. తిరిగి జన్మించి పరిశుద్ధాత్మ చేత ఏ వ్యక్తి అయితే నింపబడతాడో ఆ వ్యక్తి 2 ప్రపంచాలతోని, దృశ్య ప్రపంచంతోని అదృశ్య ప్రపంచంతో ట్రావెలింగ్ చేస్తూ ఉంటాడు. సేమ్ టైం ఆదాము అదృశ్య నరుడిగా ఉన్నప్పుడు, ఆత్మ నరుడిగా ఉన్నప్పుడు ఏదైతే చేశాడో, ఏదైతే చూశాడో, ఏ కార్యాలైతే చూశాడో ఆత్మ నరుడిగా ఉన్నప్పుడు ఆయన చేయలేడు. అటన్నిటి చెయ్యాలి అని అంటే దృశ్యంలోకి రావాలి. దృశ్య ప్రపంచంలోనికి అతను కూడా రావాలి. దృశ్య ప్రపంచం వచ్చింది, కానీ ఈయన దృశ్య ప్రపంచంలోగా మారలేదు. కాబట్టి కార్యాలు ఉన్నాయి, సేద్యపరచాలి. ఏదైనా తోటను సేద్యపరచాలంటే దృశ్య నరుడు రావాలి. రక్త మాంసాలు కలిగిన శరీరంలో నరుడు రావాలి. కాబట్టి రక్త మాంసాలు కలిగిన శరీరంలో ఇప్పుడు దృశ్య ప్రపంచంలోనికి దృశ్య నరుడు వచ్చాడు. ఇప్పుడు ఆయన వచ్చాడు. ఇప్పుడు వచ్చి ఏం చేస్తున్నాడు చూసారండి? జాగ్రత్త చూడండి. దృశ్య ప్రపంచంలోకి వచ్చిన ఆదాము, 2వ అధ్యాయంలో ఉన్న ఆదాము గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాను నేను.
దృశ్య ప్రపంచంలోకి వచ్చినటువంటి ఆదాం అంటే నేల మట్టిలో నిర్మించబడినటువంటి రక్త మాంసాలు కలిగిన శరీరంలో ఉన్నటువంటి ఆదాం ఇప్పుడు ఏం చేస్తాడో తెలుసా అండి? కొంతసేపు అదృశ్య ప్రపంచంలోకి వెళ్తున్నాడు, కొంతసేపు దృశ్య ప్రపంచంలోకి వస్తున్నాడు. అర్థమవుతుందండి? కొంతసేపు అదృశ్య ప్రపంచంలోకి వెళ్ళి తన తండ్రితో మాట్లాడుతున్నాడు, కొంతసేపు దృశ్య ప్రపంచంలోకి వచ్చి ఆ యొక్క సింహంతో మాట్లాడుతున్నాడు, రెండిటితో మాట్లాడుతున్నాడు. ప్రతిరోజు సాయంకాల సమయంలోని యెహోవా దేవుడు గారిని దిగొస్తున్నప్పుడు ఆయనతో సహవాసం చేయడం ఏమిటది? అదృశ్య ప్రపంచము. ఈ రాత్రి మనం చేస్తున్నది ఏమిటి? అదృశ్య ప్రపంచ సహవాసము. ఆయనతో ఇప్పుడు మనం సహవాసం చేస్తున్నాము. ఏదైనా తోటలో 2వ అధ్యాయంలోని ఆదాము హవ్వలు ఎలాగైతే యెహోవాతో సహవాసం చేస్తున్నారో, మట్టి శరీరాలతో ఉండే వాళ్ళు చేస్తున్న పని ఏంటిది? కొంతసేపు అదృశ్య ప్రపంచంతో సహవాసం చేస్తున్నారు, కొంతసేపు దృశ్య ప్రపంచంతో సహవాసం చేస్తున్నారు. ఇప్పుడు మనం అదే చేస్తున్నామండి. ఇప్పుడు జరుగుతున్న కార్యం అదే. మనం ఇప్పుడు దృశ్య ప్రపంచంతో సహవాసం చేస్తున్నాము, అదృశ్య ప్రపంచంతో కూడా సహవాసం చేస్తున్నాము. 2 ప్రపంచాలతో కూడా మనం సహవాసం చేస్తున్నాం, కానీ మలినం అవ్వట్లేదు. అదే ఇప్పుడు ఎందుకు మలినం అవ్వట్లేదు తెలుసా అండి? ఇప్పుడు ఈ ప్రపంచాన్ని ఏలుతున్న జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని మనం జయించేసాం. మనము దాన్ని జయిస్తేనే 2 ప్రపంచాల్లో కూడా మనం ట్రావెలింగ్ చేస్తాము. ఇప్పుడు ఈ ప్రపంచాన్ని శాసిస్తున్నది విజ్ఞానము. దీన్ని మనం జయించేసాం. హల్లెలూయా. దీన్ని మనం జయించాం కనుకనే కొంత సమయంలో దృశ్య ప్రపంచంగా ఏం చేస్తున్నాము? దృశ్య ప్రపంచంలో ఉన్నటువంటి పదార్థాలను భుజిస్తున్నాము. అర్థమవుతుందండి? దృశ్య ప్రపంచంలో ఉన్న పదార్థాలను భుజిస్తున్నాము. అదృశ్య ప్రపంచంలోకి వెళ్ళి జీవించినప్పుడు అదృశ్య ప్రపంచ ఆహారం భుజిస్తూ ఉన్నాము. అదృశ్య ప్రపంచ ఆహారము వాక్యము, గడియ వర్తమానము. ఈ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నామంటే మనం ఈ లోకానికి రాజు, ఈ లోకానికి అధిపతిని ఎప్పుడో మనం జయించేసాం. ఈ లోకానికి రాజు ఎవరు? ఈ లోకానికి అధిపతి ఎవరు? సాతాను. వాడిని మనం ఎప్పుడో జయించేసాం. మన తండ్రి జయించేశాడు, మనం ఇప్పుడు జయిస్తూనే ఉన్నాం. చూసారండి? ఏదైనా తోటలో ఇప్పుడు 2వ అధ్యాయంలో మనం ఇప్పుడు ఉన్నాం. హల్లెలూయా. 1వ అధ్యాయంలో లేము. ఇప్పుడు మనం 1వ అధ్యాయంలో లేము, మనము 2వ అధ్యాయంలో ఉన్నాము. 2వ అధ్యాయం ఇప్పుడు ఏం చేస్తున్నాము? దృశ్య ప్రపంచంలోనే ఉన్నాము, అదృశ్య ప్రపంచంలోనే ఉన్నాము. దృశ్య ప్రపంచంలో నుండి ఆహార పదార్థాలు భుజిస్తున్నాము, దృశ్య ప్రపంచంలో ఉండి ఉద్యోగాలు చేస్తున్నాము, దృశ్య ప్రపంచంలో నుండి మనం స్కూల్కి మన పిల్లలు పంపిస్తున్నాము, దృశ్య ప్రపంచంలో నుండి మన పిల్లలు కాలేజీకి పంపిస్తున్నాము. కానీ అదృశ్య ప్రపంచంలో ఉండి ఏం చేస్తున్నాము? అదృశ్య ప్రపంచంలో కార్యాలు చూపిస్తూ ఉన్నాం మన పిల్లలకి. ఇదిగో మన దేవుడు ఇలా ఉన్నాడు, మన తండ్రి అలా ఉన్నాడు, మన తండ్రి మనకి ఈ కార్యాలు చూపిస్తూ ఉన్నాడు, ఇదిగో మనకి ఇలా ముద్రలు తెరుస్తూ ఉన్నాడు, ఇదిగో ఉరుములు శబ్దం ఇది, ఇదిగో 7 ముద్రల మరం ఇది. ఇదంతా కూడా అదృశ్య ప్రపంచంలో జరుగుతున్న కార్యాలండి. అందుకే మీ ఇంటి దగ్గర పక్కన ఉన్న వాళ్ళు, ఏంటి మీరు ప్రతిసారి అసలు ఏంటి ఇంత స్ట్రిక్ట్గా మీ పిల్లలు పెంచుతున్నారు, ఏంటి ఇలాంటి ఇంత అప్డేటెడ్గా ఉన్నటువంటి ఈ కాలంలోని మీ పిల్లల్ని ఏంటి ఇంకా ఒక 30-40 సంవత్సరాల క్రితంలో ఉన్నటువంటి తల్లిదండ్రుల మీ పిల్లల్ని పెంచుతున్నారేంటి? వాళ్ళకి అర్థం కావట్లేదు మనం అదృశ్య ప్రపంచంలో పెంచుతున్నాం అనేసి. మన పిల్లల్ని మనము అదృశ్య ప్రపంచంలో పెంచుతూ ఉన్నాము. 2వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆదాము హవ్వలుగా పెంచుతూ ఉన్నాము. అదే అన్నమాట. హల్లెలూయా. కానీ అయినప్పటికీ దేవుడు మొదటి రాకడగా మనుష్య కుమారుడికి భూమి మీదకి వచ్చినప్పుడు ఎందుకు ఆయన అటువంటి ప్రవచనాన్ని ప్రవచించాడు? భూమి మీద మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసమును భూమి మీద కనుగొనుదునా అంటున్నాడు. ఆయన ఉన్నదంటారా అంటే ఆయన కనుగోలేనిగా ఈ ప్రపంచం మారిపోతుంది. మనుష్య కుమారుడు ప్రత్యక్షమయ్యే దినాల్లో విశ్వాసం ఎక్కడ లేదు. విశ్వాసం అనే పేరు చెప్పుకొని విశ్వాస కూడికలు, ఫెయిత్ మినిస్ట్రీ, అర్థమవుతుందండి, రకరకాలైన మినిస్ట్రీలు, ఈ మినిస్ట్రీ ఆ మినిస్ట్రీ అని చెప్పి ఉన్నాయి. అపోస్తుల ఫౌండేషన్,
ఇవన్నీ ఉన్నాయి. ఈరోజు చూస్తున్నాం, ఏ మూలను చూసినా ఎక్కడ చూసినా కానీ ఇంత గొప్పగా క్రైస్తవ్యము అభివృద్ధి చెందుతూ ఉంది. క్రైస్తవులుగా పిలువబడుతున్న ప్రతి ఒక్కరూ ఏదో ఒక దగ్గర, ఏదో ఒక సంఘం దగ్గర ఉండి వారికి కావలసినటువంటి విధానంలో ఉండి భక్తి చేస్తూ దేవుని సమీపంగానే జీవిస్తున్నారు. అయినా కానీ ఎందుకు రెండవ రాకడలో మనుష్య కుమారుడు ప్రత్యక్షమై దినాల్లో అసలు భూమి మీద విశ్వాసం కనుగొందునాను ఎందుకు అంటున్నాడు? ఆ విశ్వాసం కలిగినటువంటి ప్రజలు భూమి మీద ఉండరా? చూడండి, ఉండరా అని అంటే ఇంకో మాటలో చెప్పాలని ఉండరు కూడా, ఇంకో మాటలో చెప్పాలంటే లేరు. హల్లెలూయా, లేరు. లేఖనం సెలవిస్తుంది, లూకా సువార్త 17వ అధ్యాయము, నోవాహు దినాల్లో ఏ విధంగా ఉండునో. నమ్ముతున్నామా? ఈ లేఖనాన్ని ప్రవక్త ఎన్ని మార్లు వర్తమానంలో ఆయన చెప్తున్నాడు. ఇప్పుడు మనం ఏ దినాల్లో ఉన్నాము? నోవాహు దినాల్లో ఉన్నామా లేదా? కాబట్టి మనుష్య కుమారుడు దినాలనేవి మనుష్య కుమారుడు దినాలుగా ఉన్నప్పుడు మొదటి రాకడలో వచ్చిన మనుష్య కుమారుడు ఏం చెప్తున్నాడు? ఆయన విశ్వాసము ఎక్కడ? భూమి మీద విశ్వాసమును కనుగొందునా అని చెప్పి మనుష్య కుమారుడు మరొక్కసారి రెండవ రాకడికి భూమి మీదకి వచ్చినప్పుడు మనుష్య కుమారుడు గారిని వచ్చినప్పుడు కనుగొందునా అని అడుగుతున్నాడు. అర్థమవుతుందండి? మనుష్య కుమారుడు గారిని రెండో రాకడికి వచ్చినప్పుడు ఈ భూమి మీద విశ్వాసాన్ని కనుగొందునా అంటున్నాడు. అదే మనుష్య కుమారుడు మరలా లూకా సువార్త 17వ అధ్యాయం ఏమంటున్నాడు? నోవాహు దినాల్లో ఏ విధంగా ఉండునో మనుష్య కుమారుడు దినాల్లో ఆ విధంగా ఉండును. కాబట్టి మనుష్య కుమారుడు దినాలు నోవాహు దినాలే. కాబట్టి ఈ నోవాహు దినాల్లో ఏం జరిగింది ఒకసారి చూడండి. 6వ అధ్యాయం దగ్గరికి రండి. ఆరాధ్యం చదవండి. ఈ కార్యాలు ఏవైతే ఇక్కడ సంభవిస్తున్నాయి అన్నీ కూడా ఇప్పుడు నేటి కాలంలో మన మధ్యలో కూడా ఇవి జరుగుతూ ఉన్నాయండి. మన కాలంలో కూడా ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. ఎస్, వాదించదు. జాగ్రత్త చూడండి. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయంలో నొచ్చుకొనెను అన్న మాటని నేను ఎలా తీసుకుంటున్నాను అంటే, భూమి మీద మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినములలో విశ్వాసమును కనుగొందునా. చూడండి తర్వాత ఆమేన్. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది? ఖచ్చితంగా భూమి మీద విశ్వాసం తీసుకెళ్ళిపోయినప్పుడు. భూమి మీద విశ్వాసం తీసుకుని వెళ్ళిపోయినప్పుడు ఇవన్నీ జరుగుతాయి. వధువు ఎత్తబడిన తర్వాత విశ్వాసం ఎవరు? వధువే. విశ్వాసం ఎవరు తెలుసండి? ఆదిలో విశ్వాసం ఎవరు తెలుసండి? దేవుడే. దేవుడే విశ్వాసము. ఇప్పుడు ఎవరు విశ్వాసము? ముగింపులో వధువు. చూడండి, దేవుడే సంతాపం నొందుతున్నాడు. సంతాపం. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు చాలండి.
ఇందులో 9వ వచనం చూసారా? నోవాహు వంశావళి ఇదే. ఇందాక మనం అక్కడ చదువుతున్నప్పుడు భూమి అంతా కూడా ఎలా ఉన్నారు, భూమి మీద నుండి మనుషులందరూ కూడా ఎలా ఉన్నారు, మొత్తం దేవుడు చూస్తున్నప్పుడు ఓవరాల్గా చూస్తున్నాడు, భూమి అంతటి చూస్తున్నాడు. ఆయన చూస్తూ ఉన్నప్పుడు ఆయన కనుదృష్టితో చూస్తూ ఉంటే భూమిలో మనుషులు చెడిపోయి ఉన్నారు, వారి హృదయాలు చెడిపోయి ఉన్నాయి, వ్యభిచారంతో నిండిపోయి ఉంది. చూసారా, దేవుని కుమారులు నల్లు కుమార్తెలు చక్కని వారిని చూసి నచ్చిన వారితో వివాహం చేసుకుంటున్నారు. వ్యభిచారం అన్నాడు ప్రవక్త అక్కడ, వివాహం అని మనం అనుకుంటున్నాం. నచ్చిన వాళ్ళు తీసుకువెళ్ళిపోతున్నారు. ఇప్పుడు దాన్ని స్టైల్గా ఏం మాట్లాడుతున్నారు, దాన్ని డేటింగ్ డేటింగ్ అండి. ఇప్పుడు సరే స్టైల్ అది, ఇప్పుడు ఫ్యాషన్గా వ్యభిచారము అంటే తప్పు కదా, అని సహజీవనం అని చెప్తే తప్పు లేదు. అర్థమవుతుందండి? వ్యభిచారం అంటే తప్పు, సహజీవనం అంటే తప్పు కాదు. అది అలాంటి ప్రపంచం దేవుడు చూస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు అలాగే ఉన్నారు. నోవాహు కాలంలో చూసినప్పుడు ఏ నరుడు ఎలా చూసినా సరే, ఎక్కడ చూసినా, ఎంత తేటగా చూసినా సరే, హృదయాలతో సహితం, కేవలం శరీరాలు మాత్రం చెడిపోలేదు, వారి యొక్క హృదయాలు కూడా చెడిపోయాయి. కనీసం కొన్ని శరీరంగా పాడైపోయారు, వారి హృదయాల్లోనే నాకు స్థానం ఉందేమో అని చూస్తున్నాడు ఆయన. ఆయన హృదయాలను కూడా చూసే దేవుడు కదా, కాబట్టి ఆయన హృదయాలు చూసినప్పుడు హృదయాల్లో కూడా ఆయనకి స్థానం లేదు. హృదయాలతో సహా వ్యభిచారము. ఇంకో మాటలో చెప్పాలి అని అంటే, నోవాహు దినాల్లోని శారీరకంగా భౌతికంగా వాళ్ళు చేసిన వ్యభిచారం ఎంత ఉందో, హృదయం ద్వారా కూడా చేస్తున్న వ్యభిచారం అంతే ఉంది. అందిన అమ్మాయితో వ్యభిచారం చేస్తున్నారు, అందిన అబ్బాయితో, చేతికి అందిన అమ్మాయితో వాళ్ళకి ఏదో మాయ మాటలు చెప్పి చక్కగా అల్లించుకొని వలేసి చక్కగా వాళ్ళతో శారీరకమైన జీవితాలు జీవించడము, అది శారీరకమైన వ్యభిచారం కింద తీసుకుంటున్నారు. కానీ అవకాశం లేని టైంలోని, అర్థమవుతుందండి, అవకాశం లేని సమయంలోని హృదయాలతో వ్యభిచారం చేయడం మొదలు పెట్టారు. ఆ చెట్టు దగ్గర కూర్చుంటున్నారు, ఆ యొక్క రచ్చబండ దగ్గర కూర్చుంటున్నారు, ఆ గట్టు దగ్గర కూర్చుంటున్నారు, ఆ రోడ్డును పోయి ఆ అమ్మాయిలందరూ చూస్తున్నారు. వీళ్ళకైతే అవకాశం లేదు, అమ్మో ఇప్పుడు ఆ అమ్మాయిని మనం పట్టుకుంటే వాళ్ళు నాన్న ఒప్పుకోడరు బాబు, కాబట్టి ఏమనకూడదు. కానీ ఏం చేస్తున్నారు, హృదయంలో వ్యభిచారం చేయడం మొదలు పెట్టారు. అందుకే దేవుడు చూస్తున్నాడు, అట్లీస్ట్ వీళ్ళు శారీరకంగా మామూలుగా మంచిగానే ఉన్నారు, కానీ వీళ్ళు హృదయాలకు చెడిపోయి ఉన్నాయి అంటున్నాడు ఆయన. ఇలాంటి ప్రపంచం దగ్గర నేను విశ్వాసాన్ని కనుగొందునా అన్నప్పుడు, చూసినప్పుడు భూమి మీద ఒక నీతిమంతుడు కనబడ్డాడండి. హల్లెలూయా! ఒక నీతిమంతుడు కనబడ్డాడు. ఆ ఒక్క నీతిమంతుడితో దేవుడు మొత్తం కార్యాన్నే మార్చేశాడు. కాబట్టి ఈ చివరి కాలంలో కూడా అదే మనుష్య కుమారుడుగా ఆయన 2000 సంవత్సరాల క్రితం ఏ మనుష్య కుమారుడుగా ఉండి ప్రవచించాడో, ఆ ప్రవచనం యొక్క నెరవేర్పు ఈ భూమి మీద మరలా నేను విశ్వాసం కనుగొందునా అని అన్నాడు ఆయన. ఇప్పుడు చూస్తున్నాడు, వచ్చి చూసినప్పుడు లేదు, ఎక్కడ విశ్వాసం కనబడట్లేదు. ఏంటి, ప్రతి సంఘము ఆత్మ సంబంధమైన వ్యభిచారంతో నిండిపోయి ఉంది. పెంతెకొస్తు, బాప్టిస్టు, ప్రెస్బిటేరియను, మహావేశ్య పిల్లలు ఎక్కడున్నారు? విశ్వాసం కలిగిన వాళ్ళు, విశ్వాస వీరులు ఎక్కడ ఉన్నారు? అపోస్తుల విశ్వాసం ఎక్కడ ఉంది అని చూస్తూ ఉన్నప్పుడు, హల్లెలూయా, కెంటకీలో ఒక మారుమూల ప్రాంతంలో, కెంటకీలో ఆ విశ్వాసము సిగిరించింది. ఒక మారుమూల ప్రాంతంలో, ఒక త్రాగుబోతుల కుటుంబంలో. అర్థమవుతుంది? అందరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఓ పెద్ద బోధకులు లేదా మంచి పెద్ద సంఘాలు కట్టి కొన్ని వేల మంది ఆ సంఘాలకు వస్తున్న విశ్వాసం కలిగిన సంఘంలోనే ఎక్కడో ఆ విశ్వాసం వస్తుందేమో అనుకున్నారు. ఆయన చూస్తున్నాడు, ప్రతి ఒక్క సంఘం యొక్క డోర్ను కొడుతూనే ఉన్నాడు. ఓ బాప్టిస్ట్ సంఘమా అని కొడుతూ ఉన్నాడు, ఓ పెంతెకొస్తు సంఘమా అని కొడుతూ ఉన్నాడు, ఓ ప్రెస్బిటేరియన్ సంఘమా అని డోర్ కొడుతూనే ఉన్నాడు. కానీ డోర్ తెరవలేదు ఎవరు, తెరిసింది ఒకే ఒక వ్యక్తి అండి. ఆయన ఎలాంటి వ్యక్తి తెలుసండి? అసలు ఆ కాలంలో ఉన్న ప్రజల మధ్యలో ఆయన ఇమడలేకపోతున్నాడు. ఏమిటి ఇలాంటి ప్రపంచము, ఏమిటి ఇలాంటి ధోరణితో నింపబడుతున్నటువంటి ప్రజల మధ్యలో ఎలా ఉండాలి అనుకుంటున్నాడు. లాస్ట్ వీక్ చూసాం కదా,
ఇప్పుడు చెరలో ఉన్న ఆత్మలను వర్తమాన ప్రవక్త ఆ జేసీ పెన్ స్టోర్ ఆ స్టోరీ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆ షాపింగ్ మాల్ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆ స్త్రీలను చూస్తూ ఉన్నప్పుడు ఏమిటి మిడా మాట్లాడుతుంది, తన భర్తతో మాట్లాడుతుంది. ఏంటి ఇలాంటి ప్రజలు, ఇలాంటి స్త్రీలు, వీళ్ళకి అసలు భయం లేదా, ఏంటి లేదా, ఏంటి ఇంత దారుణంగా ఉన్నారు అన్నట్టు ప్రవక్త ఏమన్నారు తెలుసా అండి? మనది ఈ లోకం కాదు, వాళ్ళు అమెరికన్స్ అన్నాడు. ఆయన ఏమన్నాడంటే వాళ్ళు అమెరికన్స్ అన్నాడు. వాళ్ళు అమెరికన్స్ అంటే మరి మనమా అంది ఆమె. మన అమెరికన్స్ కాము, మనం మన అమెరికా దేశానికి పౌరులు కాము మనము అన్నాడు ఆయన. మన పౌరసత్వం అక్కడ ఉంది, పరలోకము, మన రాజ్యము పరలోకము అన్నాడు. ఈ ప్రపంచాన్ని చూడండి, ఇమడలేకపోతున్నాడు ఆయన. తన శరీరాన్ని మలుచుకోవాలని ప్రయత్నం చేశాడు. వ్యభిచారానికి అప్పచెప్పాలని చూసుకున్నాడు, త్రాగుడికి అప్పచెప్పాలనుకున్నాడు. అర్థమవుతుందండి? విశ్వాసం ఈ తరంలో, ఈ కాలంలో విశ్వాసం ఎక్కడ ప్రారంభమైందో చూడండి. ఎక్కడ ప్రారంభమైంది? ఇమడలేకపోయాడు, యవనస్తుడిగా ఉన్నాడు, సహించుకోలేకపోతున్నాడు. నేను అందరిలాంటి యవనస్తుడిగా ఎందుకు ఉండలేకపోతున్నాను? నా స్నేహితుడు సిగరెట్లు పెట్టెలు కాలుస్తున్నాడు, వాడు హెయిర్ స్టైల్ చక్కగా ఉంటుంది, నేను అలాగే చేయాలనుకుంటున్నాను, నాకు ఎందుకు అవ్వట్లేదు? నా మనసు ఎందుకు సహకరించట్లేదు? నేను ఎందుకు సిగరెట్లు కాల్చలేకపోతున్నాను? వాడు గుప్పులు కాల్చి చక్క రింగులు వదులుతూ ఉంటే కనీసం సిగరెట్ పట్టడానికి కూడా చెయ్యి సహకరించట్లేదు ఏంటి? అంతలో నా చెయ్యి చచ్చిపోయింది ఏంటి? ఇమడలేకపోతున్నాడు. ఎన్ని దినాలు ఏడుస్తున్నాడు ఆయన, ఎన్ని దినాల అరణ్యంలో పరిగెట్టి ఏడుస్తూ కుమిలిపోతూ సొంత తండ్రి చేత నిందలు భరించాడు. ఆడంగివాడా అన్నాడు ఆయన. తన సొంత తండ్రి ఏమంటున్నాడు? ఆడంగివాడు. ఎవరికి? కుమారుడికి. ఇంకా తన తండ్రి అనాలి, ఓ నా కుమారుడా, ఈ తరంలో నీలాంటి కుమారుడిని కన్నందుకు నేను ఎంత ధన్యుణ్ణి. ఎవరి ఈ బ్రహ్మం, ఎవరి ఈ యోహాను? ఒక మాటలో చెప్పాలి అని అంటే యేసు ప్రభు వారే స్వయంగా మొదటి రాకడలో స్వయంగా తన నోటితో పలికాడు, స్త్రీలు కనిన వారిలో అందరికంటే గొప్పవాడన్నాడు ఈయన. అదే ఆత్మ కలిగిన యోహాను ఇక్కడ ఉన్నాడు ఆయన. అలాంటిది తండ్రి ఒప్పుకోవాల్సింది మానేసి ఒక ఆడంగి వాడిని నేను కన్నాను అన్నాడు. ఇమడలేకపోతున్నాడు, ప్రపంచాన్ని ఇమడలేకపోతున్నాడు, అడ్జస్ట్ అవ్వలేకపోతున్నాడు. తన శరీరం అడ్జస్ట్ అవ్వట్లేదు, తన కనులు అడ్జస్ట్ అవ్వట్లేదు, తన నోరు అడ్జస్ట్ అవ్వట్లేదు, తన చెవులు, ఎవ్రీథింగ్, తన బాడీ ఈ భూమికి సహకరించే స్థితిలో లేదు. అందుకే అనుకున్నాడు, ప్రభువా ఏంటి ఇలాంటి ప్రపంచంలో నేను ఉండకంట నా ప్రాణం తీసేసుకో అన్నాడు ఆయన. దీనికి బదులు నా ప్రాణం తీసేసుకో అంటున్నాడు ఆయన. అప్పుడు ఆయన ఏమంటున్నాడు తెలుసా? విశ్వాసమును కనుగొందునా అని అన్నాను కదా. విశ్వాసమును కనుగొందునా బ్రహ్మం, విశ్వాసమును కనుగొందునా అని నేను 2000 సంవత్సరాల క్రితం అన్నాను కదా. అదిగో అదే ఇప్పుడు ఇక నీలో నుంచి ప్రారంభమైంది, నీలో నుంచి ప్రారంభమైంది. కాబట్టి ఇప్పుడు ఈ సైంటిఫిక్ ప్రపంచానికి, ఈ విజ్ఞాన ప్రపంచానికి జయించడానికి ఇదిగో విశ్వాసం యొక్క అంకురము, విశ్వాసం యొక్క విత్తనము ఇప్పుడు నీలో నుంచి ప్రారంభిస్తున్నాను చూడు అన్నాడు ఆయన. కాబట్టి ఆయన అక్కడి ప్రారంభమైందండి. ఈ సొసైటీని, ఈ ప్రపంచాన్ని, ఈ విద్యని, ఈ విజ్ఞానాన్ని, ఈ లోకాన్ని, అర్థమవుతుందండి, ఈ హాలీవుడ్ని, ఈ బాలీవుడ్ని, ఈ ఫ్యాషన్ ప్రపంచాన్ని, ఈ రంగుల ప్రపంచాన్ని, ఈ అన్నిటినీ కూడా జయించడానికి విశ్వాసం అనే విత్తనం ఇప్పుడు నీలో నుంచి ప్రారంభిస్తున్నాను అన్నాడు ఆయన. అక్కడ ప్రారంభమైంది వ్యతిరేకత, అక్కడ పోటీ ప్రారంభమైంది. అది జ్ఞానమును ఎదుర్కొనే విశ్వాసము, విజ్డమ్ వర్సెస్ ఫెయిత్. ఎక్కడ ప్రారంభమైంది? ఒక 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 బట్టతల కలిగినటువంటి వ్యక్తి దగ్గరేండి. అక్కడ ప్రారంభమైంది, అక్కడ అయిపోతుందా? అది ఇప్పుడు కొనసాగుతూ ఉందండి. కాబట్టి జాగ్రత్త గమనించిన ప్రేమైన సంగమా,
ఈ విషయాలు నేను ఎందుకు చెప్తున్నానో, ఆత్మ ప్రేరేపణ ద్వారా ఎందుకు ఈ విషయాలు మీతో చెప్తున్నానో, నువ్వు ఎటువంటి ప్రపంచం దగ్గర ఉన్నావో చూసుకో. జ్ఞానమునకు సంబంధించిన ప్రపంచంతో నువ్వు కలిసిపోతున్నావా, లేదా విశ్వాసం సంబంధించిన ప్రపంచంతో కలిసిపోతున్నావా అనేది నువ్వే తెలుసుకో. ఇప్పుడు ఏ ప్రపంచంలో నువ్వు ప్రయాణం చేస్తున్నావు తెలుసుకో. నువ్వు విశ్వాసంతో ఉండే ప్రపంచంలో నువ్వు ప్రయాణం చేస్తే అదృశ్య ప్రపంచంలో ఉండగలవు, దృశ్య ప్రపంచంలో ఉండగలవు. కానీ నువ్వు ఒకవేళ విజ్ఞానం అనే ప్రపంచంలో నువ్వు సహవాసం చేస్తే ఆదికాండం 3వ అధ్యాయమే. ఆదికాండం 3వ అధ్యాయం దగ్గరికి వచ్చినప్పుడు ఆదాముకి ఇంకా దృశ్య ప్రపంచంతో తప్ప అదృశ్య ప్రపంచంతో సంబంధం లేదు. కాబట్టి దేవుని చిత్తమైతే వచ్చేవారు మిగతా చాలా విషయాలు చూద్దాం. ఆ ప్రేరేపణ పెట్టి నేను ఈ విషయాలు మీతో షేర్ చేసుకుంటున్నాను. కానీ ఇవి ఎప్పుడు చెప్తున్న మాటే, జ్ఞానయుక్తంగా వినొద్దు, జ్ఞానయుక్తంగా దీన్ని మీరు చేర్చుకోవద్దు మీ హృదయాలకి. ఈ చివరి మనకి ప్రతిదీ కూడా ఒక్కొక్క వర్తమానము లేదా ఒక్కొక్క ఆరాధన, ఈ సర్వీసులు అన్నీ కూడా ముగింపుకు వస్తున్నాయి. ఎందుకు ఈ కార్యాలు మనకు తెరవబడుతున్నాయి? అలసిపోతున్న శరీరాలు అయినా సరే కానీ దేవుడు మనల్ని నిలబెడుతూ ఉన్నాడు. ఎందుకో ఏదో కార్యం దాగి ఉంది, ముగింపు కార్యము దాగి ఉన్నది. దృశ్య ప్రపంచంలో నుంచి అదృశ్య ప్రపంచంలోకి వెళ్ళే కార్యము దాగి ఉన్నది. వీటితో ఇప్పుడు మనం చిక్కిపోయి అక్కడ ఉండిపోవడం కాదు, చిక్కులు పెట్టే పాపంలో ఇమిడిపోయి అక్కడ ఉండిపోవడం కాదు. ప్రవక్త అన్నారు, అసత్యము 99% సత్యమే. మీకు అర్థమైందండి? అసత్యము 99% సత్యమే. మరి నువ్వు ఎలా కనుక్కుంటావు? ఆ 1% అక్కడ నువ్వు 99% అన్నప్పుడు నీ దగ్గర సాతాను వచ్చినప్పుడు నీకు అది వచ్చి ఏం చెప్తుంది? తినొద్దు అంటుందా డైరెక్ట్గా వచ్చి? 99% మెసేజే చెప్తుంది నీ దగ్గరికి వచ్చి. పెంతుకోస్తు బోధ వచ్చి చెప్పదు, బాప్టిస్ట్ బోధ వచ్చి చెప్పదు, ప్రెస్బిటేరియన్ బోధ వచ్చి చెప్పదు, ఏదో సంఘ శాఖల బోధ వచ్చి నీ దగ్గర చెప్పదు. వర్తమానం తీసుకొచ్చి 99% చెప్తుంది. ఆ 1% ఏంటన్నది చెప్పలేదు, దానికి తెలియదు. చెప్పడానికి దానికి తెలియాలి కదా, రాదు, అక్కడ ఫెయిల్ అయిపోద్ది. సంగమా గమనించండి, ఎవరు 100% కలిగి ఉన్నారు, ఎవరు 99% కలిగి ఉన్నారు? ఆదాము 100%, సాతాను సర్పము 99%. చూసుకోండి. వచ్చే వారం విషయాలన్నీ కూడా చూద్దాం. ఈరోజు చెప్పిన ఈ విషయాలు మీరు జ్ఞాపకం చేసుకోండి. మరొక్కసారి ఈ విషయాలన్నీ మననం చేయండి. ప్రేరేపణ మీ హృదయాల్లో కలిగినప్పుడు ఆ ప్రేరేపణ కొనసాగించండి. కుటుంబాన్ని, మనం ఈ సైంటిఫిక్ ప్రపంచం నుంచి తప్పించబడడానికి దేవుడి కార్యాలు మనకి ఇప్పుడు తెలుస్తున్నాడు. చిక్కిపోవద్దు. ఇదే నా జీవితం, ఇక్కడితో నాది అయిపోతుంది, అందరు పుడుతున్నారు, అందరూ చనిపోతున్నారు. కాదు, మనం అలాంటి వాళ్ళం కాము. మన ఆలోచన అలాంటిది కాదు. మనం ఎక్కడి నుంచి వచ్చో మనకు తెలుసు, మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాం మనకు తెలుసు. ప్రపంచం చూడని, ప్రపంచం నవ్వని, ప్రపంచంలో హేళన చేయని, ఏది చేసినా చేయకపోయినా మనం ఏదో చేయడానికి ఇక్కడికి వచ్చాం, దాన్ని చేసి మనం వెళ్ళబోతున్నామండి. అర్థమవుతుంది కదండి? ఒక లేఖనం చదివి ముగిచ్చేస్తాను నేను. ఆదికాండం 3వ అధ్యాయం నుంచే మనం మాట్లాడదాం. ఈ రెండింటిని చాలా బ్యాలెన్స్డ్గా చదవాలి. ఇప్పుడు ఎందుకు ఇది చదివే ముగిద్దాం అనుకుంటున్నాను. చాలా బ్యాలెన్స్డ్గా చదవాలి. 2వ అధ్యాయంలో 15వ అధ్యాయం నుంచి 17వ వచనం వరకు మనం చదువుదాం. చూడండి, అందరూ కూడా స్పష్టంగా వినండి, మీరు స్పష్టంగా మనసులో గ్రహించండి. 15 మరియు 2వ అధ్యాయము, ఆదికాండము 2వ అధ్యాయము 15వ వచనం చదువుతున్నాను. మరియు దేవుడైన యెహోవా నరుణ్ణి తీసుకొని ఏదేను తోటను సేద్యపరచుటకు, దాని కాచుటకును దానిలో ఉంచెను. హల్లెలూయా. మరియు దేవుడైన యెహోవా, ఎవరు మాట్లాడుతున్నారు ఇప్పుడు ఈ మాటలు? యెహోవా. మరియు దేవుడైన యెహోవా, ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. ఎందుకు? కాపలాదారుడికి అన్నిటి మీద హక్కు ఉంటుంది, తోట లోపల ఉన్న ప్రతి చెట్టు మీద హక్కు ఉంటుంది. అందుకని నిరభ్యంతరముగా తినవచ్చును. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు.
ఏమంటున్నాడు ఆయన? తినకూడదు. తింటే తిను అనలేదు ఆయన, తినకూడదు అంతే. చూడొద్దు, దాని జోలికి వెళ్ళొద్దు, కత్తిరించుకోవద్దు, లిప్స్టిక్ రాసుకోవద్దు, కాలికి మట్టిలు వేసుకోవద్దు, మెడకి గొలుసులు వేసుకోవద్దు, పురుషులు పిచ్చి పిచ్చి కటింగ్లు చేసుకోవద్దు. అర్థమవుతుంది కదండి? అదే చెప్తున్నాడు ఆయన అక్కడ. వద్దన్నప్పుడు వద్దు. తర్వాత నీవు వాటిని దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. నువ్వు జుత్తు కత్తిరించుకున్న దినాన్న నిశ్చయంగా చచ్చిపోయావు. అదేంటి బ్రదరు, నేను బతికే ఉన్నాను, ఎన్నిసార్లు జుట్టుని కత్తిరించుకున్నాను. ఆదాము అవ్వాలి అక్కడ చచ్చిపోయారండి? చెప్పండి. ఇన్ని దినాన్ని ఇక్కడ దేవుడు ఏం చెప్పాడు? చచ్చిపోతారు అన్నాడు ఆయన. తిన్నారు, బిడ్డలు కనీసారు, అక్కడ చచ్చిపోయారా? కయ్యన్ని హేబేల్కి అన్నారా లేదా? అసలు వీళ్ళు తిని వెంట ఇలా చక్కగా ఏరుకుని చక్కగా తినేసి ఇలా పడిపోయి చచ్చిపోవాలి. మరి ఎందుకు చనిపోలేదు? అలాగే ఇప్పుడు కూడా నువ్వు జుత్తు కత్తిరించుకున్న క్షణాన్ని నువ్వు చనిపోయావు. నీ ముఖానికి లిప్స్టిక్ రాసుకున్న క్షణాన్ని నువ్వు చనిపోయావు. నువ్వు పొట్టి వస్త్రాలు ధరించుకున్న క్షణాన్ని నువ్వు చనిపోయావు. నువ్వు సిగరెట్ కాల్చిన క్షణాన్ని నువ్వు చనిపోయావు. నువ్వు వ్యభిచారించం చేసిన క్షణాన్ని నువ్వు చనిపోయావు. ఎప్పుడు నువ్వు క్రీస్తుని ఎరిగి లోకంను విడిచిపెట్టి మారు మనసు పొందుకొని మరలా నువ్వు సిగరెట్ కాల్చడం ఇవన్నీ చేస్తే ఏంటైనా దాని అర్థం ఏంటి? చనిపోయావు. చనిపోయిన వాడు కూడానా చర్చికి వచ్చేస్తాడు. చనిపోయిన వాడు కూడానా హల్లెలూయా చెప్తాడు. చనిపోయిన వాడు కూడా, అర్థమవుతుందండి, చనిపోయిన వాడు కూడా ఆమేన్ చెప్తాడు. చనిపోయిన వాడు కూడా వర్తమానం చదివేస్తాడు. చనిపోయిన వాడు కూడా అన్ని చేస్తాడు. అక్కడ దేవుడు చెప్తున్నాడు స్వయంగా ఆయనే, మీరు తిన్న దినాన నిశ్చయంగా చనిపోతారు. నువ్వు చనిపోయావు అనడానికి రుజువేడు తెలుసండి? ఏ రోజైనా ఎన్నడైనా కయీను మరలా దేవుని సన్నిధిలోకి వెనక్కి వచ్చాడా? రాలేదు. ఏ రోజైనా ఎన్నడైనా ఇస్కారియోతు యూదా మరలా యేసు ప్రభు దగ్గరికి వెనక్కి వచ్చాడా? రాడు. ఇంకాడు వాడు ముగింపే అలా వెళ్ళిపోద్ది. అనుకుంటున్నాను సచ్చికి వెళ్ళిపోద్ది. లేదు, నువ్వు ఆల్రెడీ చచ్చిపోయావు. నువ్వు ఆల్రెడీ చనిపోయావు. నీకు తెలియాలా? నువ్వు బ్రతికున్నావా లేదా తెలియాలా? తెలియాలి అని అంటే నువ్వు క్రీస్తుతో పాటు చనిపోవాలి. క్రీస్తుతో పాటు నేను మన కుటుంబ ప్రార్థనలో చెప్పాను. అనుకోకుండా ఒక పాయింట్లో వచ్చినప్పుడు మనం చచ్చిన వారమై ఉండగా మీరు మీ అపరాధంలో చచ్చిన వారమై ఉండగా ఉంటుంది కదా లేఖనము. ఆ లేఖనాన్ని పెట్టుకునే విషయాలు చెప్పాల్సి వచ్చింది. నువ్వు చనిపోతున్నప్పుడు లోకంలోను పాపంలోను సమస్తమైనటువంటి వాక్య విరుద్ధమైన కార్యములన్నిట్లో నుంచి నువ్వు చనిపోతున్నప్పుడు నీకు ఒక సమాధి, ఒక గొయ్యి తవ్వబడి ఉంటుంది. అంతేనా? మనం చనిపోయినప్పుడు మనకి ఏం చేస్తారు? మన బాక్స్లో పెట్టి సమాధిలో పెడతారా లేదా? అలా ఒక గొయ్యి ఉంది నువ్వు చనిపోవడానికి. ఇప్పుడు దరిద్రం ఏంటంటే ప్రతి ఒక్కరూ చనిపోవడానికి సిద్ధంగానే ఉన్నారు. చనిపోయేటప్పుడు గొయ్యి తవ్వుతున్నాం కదా, ఆ గొయ్యి తవ్వుకునేటప్పుడు మన గొయ్యే తవ్వుకుంటున్నాం తప్ప పక్కన ఇంకో గొయ్యి తవ్వాలి. పక్కన కూడా గొయ్యి ఉండాలండి. మనం చనిపోవడానికి సిద్ధపడుతూ ఉన్నాం, చనిపోతాం, అలాగే ఉండిపోతాం. అర్థమవుతుందండి? చనిపోతాం, అలా గోతులో ఉండిపోతాం. చనిపోయిన తర్వాత నిజంగా క్రైస్తవుడు యొక్క నిరీక్షణ ఏమిటి? చనిపోయిన వాడు తిరిగి లేపబడాలి. నువ్వు ఇప్పుడు చనిపోయిన తర్వాత నీకు ఒక గొయ్యి తవ్వబడింది, నువ్వు గొయ్యిలోకి వెళ్ళిపోయావు, చక్కగా హ్యాపీ పెట్టులో ఉన్నావు. ఆత్మీయంగా భౌతికంగా చెప్తున్నాను రెండు కూడాను. అంటే లోక విషయంలో నువ్వు చనిపోయావు, త్రాగుడు విషయంలో చనిపోయావు, వ్యభిచార విషయంలో చనిపోయావు, లోక సంబంధమైన కార్యాల విషయంలో అన్నింటిలో నువ్వు చనిపోయావు. నువ్వు చనిపోతున్నప్పుడు నువ్వు ఆ సమాధిలో బాక్స్లోకి వెళ్ళిపోయి ఉండడం కాదు, నీకొక బాక్స్ తవ్వాలి, నీ పక్కన ఒక బాక్స్ తవ్వాలి.
ఆ పక్కన బాక్స్ ఎవరిది అంటే క్రీస్తు కోసం. నీ సమాధి క్రీస్తుతో పాటుగా సమాధి చేయబడాలి. కాబట్టి ఆయనకు ఒక సమాధి ఉండాలండి అక్కడ. ఇప్పుడు నీతో పాటు ఆయన సమాధి చేయబడాలి. ఇప్పుడు నువ్వు ఇక్కడ సమాధి చేయబడ్డావు, ఆయన అక్కడ సమాధి చేయబడ్డాడు. ఇప్పుడు క్రీస్తుని ఏ ఆత్మ అయితే లేపిందో అదే ఆత్మ ఇప్పుడు క్రీస్తుతో పాటు నువ్వు సమాధి చేయబడ్డావు కాబట్టి నిన్ను కూడా లేపుతుంది పైకి. నీవో ఒక్కడో చనిపోయి నీ పెట్టి నువ్వే తయారు చేసుకో. నీవే అంటే నేను సిగరెట్ మానేస్తావు 10 రోజులు, నేను సినిమాలు చూడడం మానేశాను 10 రోజులే, బాప్తిసం తీసుకుంటాను 10 రోజులే, తీసుకుంటానంటావు తీసుకో. కారణం చావలేదు. నీవు చనిపోవడానికి నువ్వు సిద్ధమవుతున్నావు. నువ్వు చనిపోవడానికి నువ్వు సిద్ధపడడం కాదు, క్రీస్తుతో పాటు చనిపోవడానికి నువ్వు సిద్ధపడాలి. ఎప్పుడైతే నువ్వు క్రీస్తుతో పాటు చనిపోతావో అప్పుడే క్రీస్తుతో పాటు నువ్వు పునరుద్ధానం చెందుతావు. అర్థమవుతుందండి? అలాగే ఇక్కడ చనిపోవడము ఈ కార్యములు అన్నిటి కూడా ఏం చేసేయి అంటే నిజంగా హేబేలు కయీను వాళ్ళు ఎలా అయితే దేవుని సన్నిధి నుంచి క్షమించండి, కయీన్ని ఇస్కారియోతు యూదాని దేవుని సన్నిధి నుంచి ఎలా అయితే దూరం చేసాయో ఈరోజు కూడా ఆత్మీయంగా చనిపోయిన వారు సంఘానికి రావచ్చు, ఈవెన్ ప్రభురాత్రి భోజనం కూడా తీసుకోవచ్చు. ఇవన్నీ కార్యాలు జరుగుతాయి, కానీ వాళ్ళు చనిపోయి ఉన్నారు. ఆ కారణమును బట్టి అలా చనిపోయిన వాళ్ళు ఎప్పుడు ఇంకా వాళ్ళకి పునరుద్ధానం లేదు. అలా చనిపోయిన వాళ్ళు ఉన్నారు కదా, చనిపోయిన వాళ్ళకి ఏం లేదు, పునరుద్ధానం లేదు. కానీ ఒక పునరుద్ధానం ఉంది, తీర్పు పునరుద్ధానం. అప్పుడు వస్తారు. అప్పుడు తీర్పు సింహాసనం దగ్గరే రావడానికి పునరుద్ధానం ఉంది, కానీ ఎత్తబోటికి పునరుద్ధానం లేదు. వాళ్ళ సంఘానికి వచ్చి చక్కగా కూర్చొని చక్కగా పాటలు పాడవచ్చు, అన్నీ చేయవచ్చు, అన్ని ఆత్మీయమైన జీవితాల్లో ఎన్ని చేయాలో అవన్నీ చేయొచ్చు. అదే జరుగుతుందన్నమాట. ఆదికాండము 3వ అధ్యాయంలో జరుగుతుంది, 2వ అధ్యాయంలో ఉన్న విషయాలు అవే కనబడుతుంది. ఇక్కడ ఏం జరిగింది? వద్దు అన్నాడు ఆయన. ముట్టుకున్న దినాన, నువ్వు తిన్న దినాన్న చనిపోతావు అన్నాడు. తర్వాత చూడండి, చదవండి బ్రదర్. బ్రదర్ అది అయిపోయిందా? మనం చదివించుకున్నాం. అది 17 జాగ్రత్తగా మనం అంతా మనసు పెట్టాల్సింది 17. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. ఇక్కడ ఈ 17 ముగించిన వెంటనే మనము 3వ అధ్యాయంలో 4వ వచనం స్టార్ట్ చేద్దామండి. మీకు గుర్తెట్టుకోండి, 17వ వచనాన్ని ముగించిన వెంటనే 4వ వచనం 3వ అధ్యాయంలో ఉన్న 4వ వచనం దగ్గర ప్రారంభిద్దాం. జాగ్రత్త ఈ రెండింటిని చూడండి. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తినుదినమును నిశ్చయంగా చచ్చేదవని నరునికి ఆజ్ఞాపించెను. ఇక్కడికి వద్దాం. అందుకు సర్పం, దేవుడితో డైరెక్ట్ మాట్లాడుతున్నట్లేదా? జాగ్రత్త చూసారా? ఇక్కడ 17వ వచనంలో దేవుడే స్వయంగా మాట్లాడుతున్నాడు, యెహోవాయే డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు యెహోవాతో మాట్లాడుతున్నట్టుగా వస్తా చూడండి. ఇప్పుడు 17వ వచనం 2వ భాగం చూడండి. అక్కడ నీవు వాటిని తినుదినము నిశ్చయంగా చచ్చేదవని నరునికి ఆజ్ఞాపించెను. 4వ వచనం దగ్గరికి వచ్చాడు. అక్కడికి అందుకు సర్పము, మీరు చావనే చావరు. ఇక్కడేమంటున్నాడు ఆయన? 17వ వచనంలో 2వ భాగం 17 2వ భాగం చూడండి. నీవు వాటిని తినుదినమును నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించాను. ఇక్కడ ఏమంటున్నాడు? సర్పం ఏమంటుంది చూడండి. అందుకు సర్పము, మీరు చావనే చావరు. మీరు చావనే చావరు. ఆయన ఏమన్నాడు? చచ్చిపోతారు అంటున్నాడు. మీరు చావనే చావరు. మనం కూడా చాలామంది అలాంటి వాక్య జ్ఞానము లేని వాళ్ళ సలహాలు తీసేసుకుంటుంటాం. ప్రియమైన సంగమా, ఒక విషయం గమనించండి. వర్తమానంలో లోకంలో ఆడు అజ్ఞానిగా ఉండొచ్చు, లోకంలో వాడు చదువు లేని వాడు అవ్వచ్చు, లోకంలో వాడు తెలివితేటలు లేకపోవచ్చు, కానీ ఆడు వర్తమానంలో ఉండి మోకాల మీద ఆనుకొని వర్తమానం మీద అతను ధ్యాస పెట్టి వాక్యం మీద ధ్యాస పెట్టిన వ్యక్తి ఎవరో ఒక సహోదరుడు ఉన్నాడు అనుకోండి, వాడి సలహే తీసుకోండి. పండితుడు లోకంలోని పండిపోయిన వాడు ఉంటాడు అనుకోండి, వాడి సలహా నువ్వు తీసుకోవద్దు. వాడి సలహా నిన్ను మరణానికి నడిపిస్తుంది. కానీ చదువురాని పామరుడు అయినటువంటి పేతురు సలహా తీసుకో. పేతురు సలహా తీసుకో. వీడు అనుకున్నాడు, వీడు జ్ఞానంతో వచ్చాడు, వీడు పండితుడు, స్కాలర్. ఆదాముకి ఏమీ రావట్లేదు.
కానీ ఒకటే తెలుసు, అతను దృశ్య ప్రపంచంలో ఉండగలడు, అదృశ్య ప్రపంచంలో ఉండగలడు. అదృశ్య ప్రపంచంలో ఉన్నటువంటి వాటితో సహవాసం చేయగలడు, దృశ్య ప్రపంచంలో ఉన్న వాటితో సహవాసం చేయగలడు. కానీ చూడండి ఎంత స్పష్టంగా అబద్ధం కనబడుతుంది ఇక్కడ మనకి. మీరు తిన్న దినం నిశ్చయంగా చచ్చెదరు అంటే ఇక్కడ ఏమంటుంది అది? అందుకు సర్పము మీరు చావనే చావరు. ఇంకా దానికి చూడండి ఏమని చెప్తుంది? ఏలయనగా మీరు వాటిని తినుదినమున. ఇక్కడ కూడా ఆయన ఏం చెప్పాడు? 17వ వచనం దగ్గర చూడండి. అయితే మంచి చెడ్డల తెలివి నుంచి వృక్ష ఫలములను తినకూడదు. ఓకే, నీవు వాటిని తినుదినమున అనుంది ఇక్కడ. ఇక్కడ కూడా చూడండి, మీరు వాటిని తినుదినమున మీరు మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలు ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. ఎంత క్లియర్గా చూపిస్తుంది చూసారండి. 99% వాక్యం చెప్పేసింది. 99% యాజ్ టీజ్గా యేసు ప్రభు వారు బోధించిన బోధ, ఆదాము బోధించిన బోధే బోధించింది, యెహోవా బోధించిన బోధే బోధించింది. 2వ అధ్యాయంలో ఉన్నటువంటి యెహోవా ఏదైతే బోధించాడో అదే బోధని ఈయన కూడా వచ్చి బోధిస్తుంటే ఎర్రిబాగు అమ్మ మా తండ్రి బోధించినట్టుగానే బోధించేస్తున్నాడు. సేమ్ ఫ్రెండ్, ఆయనకి నా తండ్రికి ఈయనకి పెద్ద తేడా లేదు. కాకపోతే ఏంటంటే అలాగా ఆలోచించాలి, దీని గురించి ఆలోచించాలి, ఈ పాయింట్ గురించి ఆలోచించాలి. ఆలోచించేవు కాబట్టే వెళ్ళిపోయింది, గర్భం దాల్చేవన్నమాట. అర్థమవుతుందండి? ఇదంతా కూడా నెక్స్ట్ వీక్ మనం చూద్దాం. దేవుడి కొద్ది మాటలు దీవించినట్లు ప్రార్థన చేసుకుందాం. మనందరం నేర్చుకుని మనం ఎటువంటి ప్రపంచంతో మనం ఇప్పుడు ఉన్నాము, ఎటువంటి ప్రపంచంతో మనం సహవాసం చేస్తున్నాము, ఎటువంటి జ్ఞానముతో ఉన్న మనుషుల మధ్యలో మనం ఉన్నాము, ఎటువంటి విశ్వాసం నీలో ఇప్పుడు ఉంది, ఈ జ్ఞానంతో నిండిపోయిన ఈ ప్రపంచాన్ని జయించగల విశ్వాసం ఇప్పుడు నీకు ఉందా? ఆ విశ్వాసం ఇప్పుడు ఎక్కడ దాచబడింది? దేవుడి చిత్తమైతే మనం వచ్చే వారం చూస్తాం, దేవుడు అనుమతిస్తే. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో